హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపేష్ పూతల పట్టు. నిన్న రిలీజ్ అయిన డెవలప్మెంట్ లెసన్ మీకు ఎలా అనిపించింది? ఎకనామిక్స్లో ఫస్ట్ లెసన్ కాబట్టి స్పెషల్గా అడుగుతున్నా. నెక్స్ట్ ఈ రోజు నుంచి FA1 ఎగ్జామ్స్ కాబట్టి అందరూ బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్స్లో సెకండ్ లెసన్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. FA1 ఎగ్జామ్కి ఇది ఉంది, బట్ నేను చేయలేకపోయినా సారీ ఫర్ దట్. బికాజ్ నాకు FA1 సిలబస్లో సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ ఉందని తెలిసిందే 2-3 డేస్ బ్యాక్. నాకు కానీ ఒక 1 వీక్ ముందు తెలుసుంటే మాత్రం పక్కా దాన్ని కూడా ట్రై చేస్తుంటాను. ఇట్స్ ఓకే. మన టార్గెట్ FA1 SA1s కాదు, పబ్లిక్ ఎగ్జామ్. అది మనం ముందుగానే అనుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీలో సెక్టార్ అంటే మనకు గుర్తొచ్చేది ఒక పర్టికులర్ గ్రూప్ అని కదా. సో ఎకానమీలో ఈ పర్టికులర్ డివిజన్ ఆఫ్ సెక్టార్స్ ఏంటి అని తెలుసుకుంటాము. నెక్స్ట్ ఒకసారి ఈ లెసన్ మొత్తాన్ని ఒక ఓవర్ వ్యూ వేద్దాము. ఇక్కడ దీంట్లో ఏంటి సెక్టార్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, దేర్ ఆర్ 3 సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ. ఆ 3 సెక్టార్స్ గురించి డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఉండుకొని ఆ 3 సెక్టార్స్ని కంపేర్ చేస్తాం. ఎలా కంపేర్ చేస్తాం? బేస్డ్ ఆన్ ద GDP. అసలు GDP అంటే ఏంది, కొత్త కాన్సెప్ట్ తెలుసుకుంటాం. అంటే బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్ ఎలా ఉందని 3 సెక్టార్స్ని కంపేర్ చేస్తాము. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఎంప్లాయిడ్ ఇన్ ఇట్ అనే దాని మీద కంపేర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ ద టైమ్ బీయింగ్ హిస్టారికల్గా ఈ సెక్టార్స్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఎలా చేంజ్ అవుతూ వచ్చింది, దాన్ని డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సెక్టార్స్ ఇండియాలో ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి డిస్కస్ చేస్తాము. తర్వాత హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి జాబ్ కల్పిస్తేనే కదా ఎంప్లాయ్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎంప్లాయ్మెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, కొత్తగా ఉన్న ఎంప్లాయ్మెంట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ ఫెసిలిటీస్, వాళ్ళ కండిషన్స్ని అనేది తెలుసుకుంటాము. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి, అంటే ఈ సెక్టార్సే డివైడ్ అయి ఉంటాయి, ఆర్గనైజ్డ్ సెక్టార్గా, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా. అదేంటో తెలుసుకుంటాము. నెక్స్ట్ ఉండుకొని పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ గురించి తెలుసుకుంటాము. ఇంతే ఈ టాపిక్, ఈ లెసన్ మొత్తం వెరీ స్మాల్ టాపిక్. మొత్తం 3 సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ గురించే తెలుసుకుంటూ ఉంటాము. ఎక్కువ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏమి ఉండదు దీంట్లో. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, లాస్ట్లో చెప్పాలి, ఫస్టే చెప్పేస్తున్నా. ఈ లెసన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామ్. దీంట్లో మనకు వస్తే డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ క్వశ్చన్ అడగచ్చు. లేదంటే ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 46లో ఒక బార్ డయాగ్రామ్ ఉంది, సో గ్రాఫ్ లాంటిది, దాని మీద క్వశ్చన్ అడగచ్చు పక్కా. ఈ రెండిట్లోంచి ఒకటి ఫిక్స్. ఓకేనా? సో ఆలస్యం చేయకుండా సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ చాప్టర్ 2 ఇన్ ఎకనామిక్స్ 10th క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రో ఎలా ఇచ్చాడంటే సెక్టార్స్ ఆఫ్ ది ఎకనామిక్ యాక్టివిటీస్. ఇక్కడ చాలా ఫొటోస్ ఇచ్చాడు. మీరు ఈ ఫోటోస్ అన్నింటినీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మెనీ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ వర్కింగ్ కండిషన్స్ అనమాట. అంటే ఒక రెండుకొని ఇక్కడ బ్రిక్స్ తయారు చేస్తూ కనబడుతున్నారు, ఇంకో రెండుకొని బట్టలు అమ్ముతూ కనబడుతున్నారు, ఇంకొక రెండుకొని ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మనకు ఇంటి ముందర సైకిల్స్ ఇలా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా వస్తువులు, అలాంటి వాళ్ళు, ఇంకొంతమంది లేబర్స్, ఇంకొంతమంది అగ్రికల్చరల్ ఫార్మర్స్ మనకు కనబడుతున్నారు. దీన్ని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అందరూ పని చేస్తున్నారు, కానీ అందరూ చేసే వర్క్ సేమా? కాదు. నెక్స్ట్ అందరికీ వచ్చే శాలరీ సేమా? కాదు. అందరికీ జాబ్ సెక్యూరిటీ సేమా? కాదు. దే ఆర్ ఆల్ డూయింగ్ జాబ్స్, దే ఆర్ ఆల్ ఎర్నింగ్ మనీ, బట్ నాట్ ఈక్వల్ మనీ, నాట్ ఈక్వల్ వర్కింగ్ కండిషన్స్, నాట్ జాబ్ సెక్యూరిటీ ఈక్వలీ. సో ఇప్పుడు దీని బేసిస్ మీద మనం డివైడ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఒక టైప్ ఆఫ్ పని చేసే వాళ్ళందరినీ ఒక గ్రూప్గా, ఇంకో టైప్ ఆఫ్ పని చేసే వాళ్ళందరినీ ఇంకో గ్రూప్గా, ఇంకో టైప్ ఆఫ్ పని చేసే వాళ్ళందరినీ ఇంకో గ్రూప్గా, దాన్నే సెక్టార్స్గా డివైడ్ చేస్తాం. ఒక గ్రూప్నే సెక్టార్ అంటాం కదా, అలా సెక్టార్స్గా డివైడ్ చేస్తాం. అది ఎలా డివైడ్ చేస్తామంటే మీరు బాగా గమనించండి. ఇప్పుడు అగ్రికల్చర్ లేబర్ ఉన్నాడు, అంటే కాటన్ పండించేవాడు అవ్వచ్చు. ఒక ఫార్మర్ కాటన్ పండిస్తాడు, ఇంకో ఫార్మర్ ప్యాడీ పండిస్తాడు, ఇంకో ఫార్మర్ వీట్ పండిస్తాడు. కానీ వీళ్ళు ముగ్గురు పండించే క్రాప్ డిఫరెంట్, కానీ చేసే పని సేమ్, అగ్రికల్చర్, అంతే. సో వాళ్ళందరూ ఒక సెక్టార్ కింద పెట్టచ్చా? ఎస్. నెక్స్ట్ మీరు బాగా గమనించినట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాచెస్ తయారు చేసే కంపెనీ ఉంటుంది, అదొక కంపెనీ. ఓకే, అదొక మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాచెస్. లేదంటే షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. ఓకే, కానీ బాగా గమనించినట్టయితే వీళ్ళందరూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని, థింగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, కానీ వీళ్ళందరికీ ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే దే ఆర్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉంటున్నారు. సో వీళ్ళందరినీ ఒక సెక్టర్గా పెట్టుకోవచ్చా? అలానే అసలు ఏమీ తయారు చేయరు, ఏది పండించరు న్యాచురల్గా, కానీ కొంతమంది జాబ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవ్వాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్. మనం ర్యాపిడో బుక్ చేసుకుంటాం, ఆటోలో వెళ్తాం, బస్సులో వెళ్తాము. ఆ డ్రైవర్స్ అందరూ ఏదన్నా
తయారు చేస్తున్నారు అంటే ఏదన్నా దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీథింగ్ నో, అండ్ దే ఆర్ ఫార్మర్స్ నో, బట్ ఇన్ విచ్ సెక్టర్ దే విల్ కమ్. సో వాళ్ళందరూ మనకు సర్వీస్ చేస్తున్నారు. సో వాళ్ళందరినీ ఒక సెక్టార్గా డివైడ్ చేసుకోవచ్చు. అలా సెక్టార్స్ అనేది మేజర్లీ 3 సెక్టార్స్గా డివైడ్ అయిందనమాట. ఎకనామీలో వాళ్ళ యొక్క ఆదాయం ప్రకారం కావచ్చు, వాళ్ళ యొక్క చేసే పనిని ప్రకారంగా కావచ్చు, ద ఎకనామీ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 సెక్టార్స్ విచ్ ఇస్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్. సో ఈ 3 సెక్టార్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టర్న్ ద పేజ్. ఓకే, ఇక్కడ ఒక 3 ఫిగర్స్ ఉన్నాయి, దీన్ని బాగా గమనించండి. యారో మార్క్ పెట్టి లింక్ చేశాడు, ఎందుకంటే ఈచ్ సెక్టార్ ఈజ్ లింక్డ్ టు అనదర్ సెక్టార్ ఆర్ నాట్ అనేది ఇప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏంటంటే సింప్లీ ప్రైమరీ సెక్టార్ ఏంటంటే ఇట్ ప్రొడ్యూసెస్ నేచురల్ అనమాట. నేచురల్ గుడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, దాన్ని న్యాచురల్గా అగ్రికల్చర్ ద్వారా మనం పండిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ, నేచురల్గా దాన్ని పండిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీట్, నేచురల్గా దాన్ని పండిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకోటి న్యాచురల్గానే కాకుండా ఆర్గానిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్స్ని యూజ్ చేసి కూడా బయాలజికల్గా తయారు చేసేవి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కౌ నుంచి మిల్క్ తీసుకోవడము, ఓకేనా, దాంట్లోంచి గీ తయారు చేయడము, ఓకేనా, ఇలాంటివి కావచ్చు. నెక్స్ట్ కొన్ని అనిమల్ హర్డింగ్ అనమాట. ఇవన్నీ మీరు బాగా గమనించినట్టయితే దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు న్యాచురల్ థింగ్స్ అనమాట. అంటే న్యాచురల్గా దే ఆర్ మేకింగ్ సంథింగ్, దే ఆర్ క్రియేటింగ్ సంథింగ్ అనమాట. ఓకేనా, అంటే ఒక పంటను పండిస్తున్నారు, నెక్స్ట్ ఒక అనిమల్ని పెంచుతున్నారు, దాంట్లోంచి మిల్క్ ఇలాంటివి మనం తీసుకుంటున్నాం. సో దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ గుడ్స్. సో ప్రైమరీ సెక్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ అగ్రికల్చరల్ సెక్టర్, అంతేనా, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అనమాట. సో ప్రైమరీ సెక్టర్ ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చరల్ సెక్టర్. అది నువ్వు కాటన్ పండించినా, ప్యాడీ పండించినా, వీట్ పండించినా, ఎనీ సీరియల్స్, ఎనీ పల్సెస్ ఆర్ ఎనీ రబ్బర్ పండించినా, రబ్బర్ అనేది ఫుడ్ ఐటమ్ కాదు, బట్ దాన్ని కూడా అగ్రికల్చరల్గానే కదా పండిస్తాము, ఆ రబ్బర్ కావచ్చు. లేదా మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. మనము ఇప్పుడు ఈ వాచ్ తయారు చేయాలంటే ఒక మెటల్ కావాలి, మెటల్ కావాలంటే మినరల్స్ నుంచే వస్తుంది. సో ఇలాంటి మినరల్స్ అనేది కూడా ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద ఎర్త్ అనమాట. దాన్ని కూడా ప్రైమరీ సెక్టార్ కింద అంటారు, ఎందుకంటే ఇట్ ఈస్ అకరింగ్ న్యాచురలీ. ఓకేనా, సో ప్రైమరీ సెక్టార్ ఈజ్ ఆల్సో కాల్డ్ అగ్రికల్చరల్ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ మీకు అర్థమైంది. ఇప్పుడు సెకండరీ సెక్టార్ గురించి డిస్కస్ చేద్దాము. సెకండరీ సెక్టార్లో ఏంటంటే దే డోంట్ ఫార్మ్ ఎనీథింగ్, దే ఆర్ నాట్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, బట్ దే విల్ గివ్ ఎ షేప్ టు దట్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అండ్ దే విల్ ట్రాన్స్ఫార్మ్ దట్ ప్రోడక్ట్ ఇంటూ అనదర్ ప్రోడక్ట్ విచ్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ మ్యాన్ బీయింగ్ అనమాట. అంటే డైరెక్ట్గా కాటన్ మనం పొలంకి వెళ్ళి పంటలోంచి తీసుకొచ్చి దాన్ని మనం యూజ్ చేసుకోలేము, కానీ ఆ కాటన్ని యూజ్ చేసి క్లాత్ తయారు చేస్తే దాన్ని మనం యూజ్ చేసుకోగలుగుతున్నామా అంటే ఒక న్యాచురల్ ప్రోడక్ట్ని యూజ్ఫుల్ ప్రోడక్ట్గా, మనిషికి ఉపయోగపడే లాంటి ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తున్నారు. దాన్నే ఇండస్ట్రీస్లోనే తయారు చేస్తారు. కాబట్టే ఇండస్ట్రియల్ సెక్టర్ అంటారు. నెక్స్ట్ సెకండరీ సెక్టర్ అంటారు. అంటే ప్రైమరీ సెక్టార్ ప్రోడక్ట్ మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ మనం డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేము. మిల్క్ యూటిలైజ్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ మనకు గీ కావాలి, గీ ఇండస్ట్రీస్లో మిల్క్ని గీగా కన్వర్ట్ చేస్తారు. అంతేగాని మనం మిల్క్ కొనుక్కొచ్చి ప్రతిసారి మనమే నెయ్యి తయారు చేసుకుంటున్నామా? లేదు. ప్రతిసారి మనము ప్యాడీ తెచ్చేసుకొని వీట్ తెచ్చుకొని దాన్ని మనం పిండిగా చేసుకొని గోధుమ పిండిగా వాడుతున్నామా? లేదు. సో ప్రతిదీ ఇట్ మేకింగ్ ఇంటూ అనదర్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ ఉంది, బ్రెడ్ అనేది కూడా వీట్ నుంచే వస్తుంది, కానీ ఆ వీట్ని బ్రెడ్గా మనం చేసుకుంటున్నామా లేకపోతే బయట కొనుక్కుంటున్నామా? షాప్స్లో కొంటున్నాం. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఇండస్ట్రీలో తయారవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో. సో ఆ ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో తయారవుతుందంటే ఒక అగ్రికల్చరల్ ప్రోడక్ట్ని మనకు ఉపయోగపడేలాగా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. దాన్నే సెకండరీ సెక్టార్ అంటారు. సో సెకండరీ సెక్టార్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇండస్ట్రియల్ సెక్టార్ బికాస్ ఆల్ దిస్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ అనమాట. ఓకే. టెర్షరీ సెక్టార్. ఓకే, నాకు ఒక డౌట్. కాటన్ పంటలో పండించాము, దాన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి దాన్ని ఒక షర్ట్గా తయారు చేశారు. మనం ఇండస్ట్రీకి వెళ్ళి షర్ట్ కొనుక్కొచ్చుకుంటున్నామా లేదంటే మనకు నియర్ బై ఉన్న షాప్స్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నామా? నియర్ బై ఉన్న షాప్స్లో కొనుక్కొచ్చుకుంటున్నాం. అంటే ప్రైమరీ సెక్టార్ ప్రోడక్ట్ని సెకండరీ సెక్టార్ వాళ్ళు తీసుకొని దాన్ని ఒక షేప్ ఇచ్చి దానికి ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్గా తయారు చేస్తే దాన్ని తీసుకొచ్చి మనకు అందిస్తున్నారు, మనకు అందుబాటులో పెడుతున్నారు. అంటే దే ఆర్ గివింగ్ సర్వీస్ టు అస్. దట్ ఈస్ కాల్డ్ సర్వీస్ సెక్టార్ ఆర్ టెర్షరీ సెక్టార్. ప్రైమరీ సెక్టర్ natural sector, agricultural sector. Secondary sector industrial sector. Tertiary sector is also called service sector because they are providing only service to us. They are not creating any product, they are not making any product, but they are providing that product to us. Okay na? So దీన్ని టెర్షరీ సెక్టార్ అంటారు.
ఇప్పుడు మీరు బాగా గమనించినట్టయితే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్ లింక్ అయి ఉన్నాయి. ప్రైమరీ సెక్టారే లేకపోతే సెకండరీ సెక్టార్ లేదు, సెకండరీ సెక్టార్ లేకపోతే టెర్షరీ సెక్టార్ లేదు. ఎలాగంటే కాటనే పండించకపోతే క్లాత్ వస్తుందా, క్లాతే లేకపోతే బట్టల షాపులు ఉంటాయా? ఇదే రిలేషన్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదే తీసుకోండి, ఇందాక మనం మాట్లాడుకున్న కౌ మిల్క్ తీసుకోండి. కౌస్ హెర్డింగ్ చేసి అనిమల్ ప్రోడక్ట్స్ నుంచి మిల్క్ని తీసుకుంటారు నేచురల్గా ప్రైమరీ సెక్టర్. దాన్ని ఇండస్ట్రీస్కి ఇస్తేనే వాళ్ళు దాంట్లోంచి కర్డ్, గీ, చాలా మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు సెకండరీ సెక్టర్. అవి లేకపోతే డైరీ సెంటర్స్ ఉంటాయా మన దగ్గర అమ్మడానికి? లేవు. ఎందుకంటే ప్రైమరీ సెక్టార్లోంచి వచ్చే నేచురల్ ప్రోడక్టే లేనప్పుడు, అంటే ఇన్పుట్సే లేనప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది? దాన్ని వాళ్ళు మనకి ఎలా అందిస్తారు? సో ఎవ్రీ సెక్టార్ ఈజ్ ఇంటర్లింక్డ్ అనమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి మనము పేజ్ నెంబర్ 40లో ఒక టేబుల్ ఇచ్చాడు. క్విక్లీ దాని గురించి డిస్కస్ చేద్దాం, ఎక్కువ అక్కడ ఏం లేదు. సో వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఫార్మర్స్ రిఫ్యూజెస్ టు సెల్ షుగర్ కేన్ టు హ్యావ్ ఎ పర్టికులర్ షుగర్ మిల్? ద మిల్ విల్ హ్యావ్ టు షట్ డౌన్. అంటే మీరు బాగా గమనించినట్టయితే ఫార్మర్స్ షుగర్ కేన్ ని మిల్స్కి అమ్మడం ఆపేస్తే ఏం జరుగుతుంది? మిల్ అనేది క్లోజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇదేంటి, దీని మీనింగ్ ఏంటి? ఇండస్ట్రియల్ సెక్టర్ ఇస్ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ సెక్టర్, అంతే. సెకండరీ సెక్టర్ ఇస్ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ షుగర్ కేన్ ఇవ్వడం ఆపేస్తే సెకండరీ సెక్టర్ షుగర్ కేన్ ప్రోడక్ట్ని ఎలా తయారు చేయగలుగుతారు? సో మిల్స్ అనేది ఆపేయాల్సి వస్తుంది. సో ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ ఈస్ డిపెండెంట్, సెకండరీ సెక్టర్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద ప్రైమరీ సెక్టర్. ఓకే, ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపెన్ టు కాటన్ కల్టివేటర్స్ ఇఫ్ కంపెనీస్ డిసైడెడ్ టు నాట్ టు బై ఫ్రమ్ ద ఇండియన్ మార్కెట్స్ అండ్ ఇంపోర్ట్ ఆల్ కాటన్ దే నీడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఒకసారి చూడండి, ఇండస్ట్రీస్ వీళ్ళ దగ్గర నుంచి నేను కాటన్ కొనను అని డిసైడ్ అయిపోతే ఒక్కసారి వీళ్ళకి ఏం జరుగుతుంది? వీళ్ళు కాటన్ ఎక్కడ అమ్మలేరు. ఎందుకంటే వీ డోంట్ బై కాటన్, వీ నీడ్ బై ప్రోడక్ట్. అంటే వీ డోంట్ బై కాటన్ కదా ఫార్మర్స్ దగ్గర నుంచి. ఫార్మర్స్కి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ యూనిటే కొనాలి. సో ఇండస్ట్రీసే ఆపేస్తే ఏంది ప్రాబ్లం? వాళ్ళు లూజ్ అవుతారా? సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో సెకండరీ సెక్టర్ ఈస్ రిలేటెడ్ టు ప్రైమరీ సెక్టర్ అని తెలుసుకున్నాం. ఇక్కడ ప్రైమరీ సెక్టర్ ఈస్ రిలేటెడ్ టు టెర్షరీ సెక్టర్. అలానే ఫార్మర్స్ బై మెనీ గూడ్స్ సచ్ as ట్రాక్టర్స్, పంప్ సెట్స్, ఎలక్ట్రిసిటీ, పెస్టిసైడ్స్. ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, పంప్ సెట్స్ గో అప్. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రాక్టర్స్ అమ్మడము, పంపు సెట్లు అమ్మడము. వాళ్ళు ఒక్కసారిగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువ ఉందనేసి ఫార్మర్స్ అవిటిని కొనడం ఆపేసి నేచురల్గా కొనుక్కుందాం అనుకుంటే సర్వీస్ సెక్టర్ వాళ్ళు దెబ్బతింటారు. సో హియర్ టెర్షరీ సెక్టర్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ప్రైమరీ సెక్టర్. అలానే ఇండస్ట్రీస్కి కూడా ఇన్పుట్స్ అందించేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ మెషినరీని అందించేది కూడా సర్వీస్ సెక్టర్ వల్లే కదా. సో ఈచ్ సెక్టర్ ఇస్ ఇంటర్లింక్డ్. సింప్లీ ఈచ్ సెక్టర్ ఇస్ ఇంటర్లింక్డ్. Primary sector is dependent on secondary sector and tertiary sector. Secondary sector is dependent on primary sector and tertiary sector. Tertiary sector is dependent on secondary sector and primary sector. This is the thing. That's it. Turn the page. Comparing the three sectors. ఇప్పుడు త్రీ సెక్టర్స్ని మనం ఎలా కంపేర్ చేస్తాము అంటే, ఇంతకుముందు కంపేరింగ్ ద నేషన్స్ అనేసి మనం డెవలప్మెంట్లో నేర్చుకున్నాం కదా, అలానే ఇక్కడ త్రీ సెక్టర్స్ని మనం ఎలా కంపేర్ చేస్తాం? బేస్డ్ ఆన్ వాట్ వీ విల్ కంపేర్. ఇండియాలో అగ్రికల్చర్, ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్, ఇండియా ఈజ్ అగ్రికల్చరల్ కంట్రీ అంటారు కదా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్. అప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ని, టెర్షరీ సెక్టార్ని మనం ఎలా కంపేర్ చేస్తాం ప్రైమరీ సెక్టార్తో? యాజ్ మోర్ పాపులేషన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఇట్. సో సంథింగ్ ఈజ్ దేర్ టు క్యాల్కులేట్ నా, టు కంపేర్ నా, అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఏం మనం తెలుసుకోబోతున్నాం అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 kgs ఆఫ్ వీట్ ఈ సోల్డ్ అట్ 20 rupees per kg. సో దీని మీనింగ్ ఏంటి? మొత్తం 10,000 kgsని వాళ్ళు 2 lakh rupeesకి అమ్మచ్చు. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ 50 coconuts ఈస్ వాల్యూ ఆఫ్ 500 coconuts అండ్ ఇట్ ఈస్ 15 rupees per coconut. సో మొత్తం వాళ్ళు దాన్ని 75,000 rupeesకి అమ్ముతారు. ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ త్రీ సెక్టర్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ అండ్ యాడెడ్ అప్ అనమాట. అంటే నాకు ఒకటే డౌట్, నాకంటే మనందరికి వచ్చే డౌట్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కాటన్ పంట పండిస్తారు, కాటన్ వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంగ్రీడియంట్ తీసుకోండి, బిర్యానీ తయారు చేయాలబ్బా, మనం హోటల్కి వెళ్తాం. బిర్యానీలో మనకు ఒక ఫుల్ బిర్యానీ తీసుకున్నామంటే దాంట్లో చికెన్ పీసెస్ వస్తాయి. ఒక 1/4 kilo కానీ 1/2 kilo కానీ చికెన్ క్వాంటిటీ ఉండే చికెన్ ఆ బిర్యానీలో వచ్చింది అనుకున్నాం. మామూలుగా బయట 1/4 kilo చికెనో లేదా 1/2 kilo చికెనో నియర్లీ 100 rupees ఉంటుంది అనుకున్నాము. నెక్స్ట్ వండుకొని వాళ్ళు బాస్మతి రైస్, సోనా మసూరి రైస్ వేస్తారు. మనం మామూలుగా బిర్యానీ కొన్నప్పుడు క్వాంటిటీ వేస్తారు 750 grams లేదంటే 1,000 kg 1 kg లేదా 1000 grams అనేసి. ఇప్పుడు దాన్ని గమనించినట్టయితే మీరు
ఇప్పుడు మనకు మామూలుగా 1 కిలో బాస్మతి రైస్ 60 రూపీస్, బాస్మతి అన్న సోనా మసూరి రైస్ బాస్మతి రైస్ 100 రూపీస్ ఉంటుంది అనుకున్నాం. నెక్స్ట్ దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఆయిల్ కావచ్చు, నెక్స్ట్ స్పైసెస్ కావచ్చు, ఇవన్నీ ఒక 50 రూపీస్ కాస్ట్ అవుతుంది అనుకున్నాం. అప్పుడు మనకు బిర్యానీ ఇవన్నిటిని కలుపుకుంటే మనకు 300 400కి అమ్ముతున్నాడా? లేదు. మనకు వచ్చేసరికి ఒక 150 రూపీస్ 140 రూపీస్ 120 రూపీస్కి బిర్యానీ ప్రొవైడ్ అవుతుంది. కానీ అంటే వాడికి నష్టమా లాభమా? మీరు ఇప్పుడు నేను చెప్పాను ఆల్ ద ఇన్కమ్ ఫ్రమ్ దీస్ 3 సెక్టార్స్ ఆర్ యాడెడ్ అప్. ఇప్పుడు కోళ్ళు పెంపకం అనేది ప్రైమరీ సెక్టర్. అక్కడ నుంచి కోడి కొనుక్కొస్తాడు, వాడు దాన్ని డ్రెస్సింగ్ చేసి అంటే దాన్ని చంపేసి పీసెస్గా కట్ చేసి చికెన్ షాప్లో అమ్ముతాడు, సెకండరీ సెక్టర్. దాన్ని తీసుకొచ్చి మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా అంటే దాన్ని మనకు కావాల్సిన బిర్యానీలను తయారు చేసి మనకి ఇస్తున్నారు, టెర్షరీ సెక్టర్. ఇప్పుడు ఈ ముగ్గురు ఇండివిజువల్ మనీ వాళ్ళు ఎంత స్పెండ్ చేశారో, ఇప్పుడు కోడిని పెంచిన దానికి వాడికైన డబ్బు, నెక్స్ట్ కొన్ని చికెన్ అమ్మిన దానికి వాడికైన డబ్బు, ఇక్కడ బిర్యానీ తయారు చేయడానికి వాడికైనా, ముగ్గురు డబ్బులు యాడ్ చేసి 500 600 అవుతుంది. అది మనం వాళ్ళకి పే చేస్తున్నామా? లేకపోతే ఆన్ ద నెట్ ఇన్కమ్ ముగ్గురిది కలిపి నెట్గా గ్రాస్గా కన్వర్ట్ చేసి మనము పే చేస్తున్నామా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలి. ఇక్కడ ఉండే వీట్ ఇవన్నీ వద్దు, కాటన్ తీసుకోండి. కాటన్ తీసుకుంటే కాటన్ని పంట పండిస్తాడు వాడు, ఒక కేజీ 100 రూపీస్కి కేజీ కాటన్ని 100 రూపీస్కి ఇండస్ట్రీకి అమ్ముతాడు. వాడు అదే కేజీ కాటన్తో షర్ట్ తయారు చేస్తాడు. షర్ట్ తయారు చేసినప్పుడు వాడికి కరెంట్ బిల్లు, ఎలక్ట్రిసిటీ ఛార్జ్, అంటే ఆ 100కి వీడు కొనుక్కున్నాక దానికి వాడి ఇన్పుట్ కాస్ట్ అన్నిటిని యాడ్ చేసి 200కి మనకు షాప్కి అమ్ముతాడు. 200కి వాడేం చేస్తాడు, సర్వీస్ ప్రొవైడ్ చేసుకున్నందుకు ట్రావెలింగ్ ఛార్జెస్, జిఎస్టీ ఇవన్నీ కలుపుకొని ఒక 300కి షర్ట్ మనకు అమ్ముతాడు. అంతేగాని 300కి అమ్ముతున్నాడా? లేకపోతే ఫస్ట్ కాటన్ 100 రూపీస్ కేజీ, సెకండ్ ఇక్కడ వీడు 200కి అమ్మాడు. సో 100 + 200 300. ఈ 300కి వీడు 300కి అమ్ముతున్నాడు. ఈ 300 + 300 600కి మనకు అమ్ముతున్నాడా? లేకపోతే మనము ఇక్కడ 100కి వాడు ఎగేసుకున్నాడు వాడికైన ఖర్చుని, ఆ 150కి వాడు ఎగేసుకున్నాడు వాడికైన ఖర్చుని, ఆ ఫైనల్ కాస్ట్ మనం పే చేస్తున్నామా? ఫైనల్ కాస్ట్ని పే చేస్తున్నాం. సో మనము దేన్నైనా మనం పే చేసేటప్పుడు ఫైనల్ కాస్ట్ని మాత్రమే మనం వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. సో దీన్నే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటారు అనమాట. అంటే మనం ఇచ్చే అమౌంట్ అనేది డెస్టినేషన్లో ఇస్తున్నాం, ఇనిషియేషన్లో కాదు. అంటే ఇనిషియల్గా ఎంత అవుతుందో మనకు సంబంధం లేదు, స్టెప్ వైజ్ ఎంత అవుతుందో మనకు, కేటగిరీస్లో స్టేజెస్ వైజ్ ఎంత అవుతుందో మనకు సంబంధం లేదు. మనం ఇవ్వాల్సిన కాస్ట్ అంతా డెస్టినేషన్లో వాడు ఎంత చెప్తున్నాడు అంతా, వాడు చెప్పే కాస్ట్ ఇవన్నిటిని ఆల్రెడీ యాడ్ చేసేస్తుంటాడు. అంతేగాని దీనికి ఒక నేను వాడి దగ్గర ఇంత కొనుక్కొచ్చాను అది ప్లస్ ఇది అని చెప్పడు వాడు. టోటల్ నాకు ఇంత పడింది, ఐఎమ్ యాడింగ్ ఏ 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ ప్రాఫిట్ అండ్ ఐఎమ్ సెల్లింగ్ అంటాడే కానీ నాకైనా ట్రావెలింగ్ కాస్టు, నాకైనా ఎలక్ట్రిసిటీ బిల్లు, నెక్స్ట్ అతను 200 కొన్నాడు కాబట్టి ఆ 200, అతను 100 కొన్నాడు కాబట్టి ఆ 100, ఇవన్నిటిని యాడ్ చేయాలని ఉండదు కదా. ఓకే, ఇప్పుడు ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని ఇక్కడ ఒక బోల్డ్ మార్క్స్ అండర్లైన్ చేశారు. దాని మీనింగ్ అర్థమైందంటే డెస్టినేషన్లోనే మనం ఫైనల్గా ఆ గూడ్ అండ్ సర్వీసెస్ యొక్క కాస్ట్ని మాత్రమే మనం బేర్ చేస్తున్నాం, మనం పే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఇంక్లూడెడ్ దాంట్లో. ఓకేనా? ఇప్పుడు ఒక పెన్నును కొనాలంటే మనకు 10 రూపీస్ పడుతుంది షాప్ వాడి దగ్గర. ఆ షాప్ వాడు హోల్సేల్లోకి వెళ్ళి దాన్ని 7 రూపీస్ కొనుక్కొస్తాడు. ఎగ్జాంపుల్ ఉతారుగా చెప్తున్నా, వాడు ఇండస్ట్రియల్ యూనిట్ దగ్గర దాన్ని 5 రూపీస్ కొనుక్కొస్తాడు. ఇండస్ట్రీస్ వాడికి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవంతా వాడికి 3 రూపీస్తో అయిపోద్ది. అంటే 3 రూపీస్లో వాడు ఒక పెన్ తయారు చేస్తాడు, దాన్ని వాడు హోల్సేలర్స్కి 7 రూపీస్కో 5 రూపీస్కో అమ్ముతాడు. వాడు షాప్ వాడికి 7 రూపీస్కి అమ్ముతాడు. వీడు దానికి ట్రావెలింగ్ కాస్ట్లన్నీ యాడ్ చేసుకొని మనకు 10కి అమ్ముతాడు. అంటే ఫైనల్గా సమ్ ఆఫ్ ఆల్ వచ్చేసింది, అందరిది అక్కడే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంతేగాని 5 + 7 + 5 3 + 5 + 7 + 10 మనం వేసుకోము. ఓకేనా? ఓన్లీ 10 మనం ఇస్తాము, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు దీన్నే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అంటే ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎ కంట్రీ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్ ఈజ్ కాల్డ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, 1 మార్క్ ఖచ్చితంగా అడుగుతారు. ఏంటంటే జీడిపి అంటే ఇప్పుడు మనము దేన్నైనా కంపేర్ చేయాలి, ఒక సెక్టార్ యొక్క ఎకానమీని కంపేర్ చేయాలి, ఒక నేషన్ ఎకానమీని కంపేర్ చేయాలంటే దేంతో కంపేర్ చేస్తామంటే జీడిపితో కంపేర్ చేస్తాం. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్. ఒక సంవత్సరంలో ఆ దేశంలో ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు ఈ వాచ్ తయారవడానికి కావాల్సిన మెటల్ కాస్ట్ యాడ్ చేయట్లా, ఫైనల్గా ఈ వాచ్ కాస్ట్ని యాడ్ చేసుకుంటేనే
ఫైనల్ అంటే ఇనిషియల్గా దీని యొక్క రా మెటీరియల్ కాస్ట్, ఇండస్ట్రియల్ కాస్ట్ అన్ని దీంట్లో యాడ్ అయిపోయి ఉంటుంది. అంటే దాన్ని ఫైనల్ ప్రోడక్ట్, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం. అంటే ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ ఇన్ అ పర్టికులర్ టైం, ఓవర్ పీరియడ్ ఆఫ్ ఏ టైం, 1 yearలో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి అయిన కాస్ట్ ఎంత, దాన్నే జీడిపి అంటాం. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేసి ఎంగేజింగ్గా చెప్తున్నానంటే జీడిపి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ద ఎగ్జామ్. అసలు జీడిపి అనేది తెలుసుకోండి అంతే. మన దేశ ఆదాయం ఎంత అంటే జీడిపిలోనే చెప్తాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ హిస్టారికల్ చేంజ్ ఇన్ సెక్టర్. హిస్టారికల్గా ఇందాక చెప్పాను కదా, టైం బీయింగ్ సెక్టార్స్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చిందంటే ఇనీషియల్గా ప్రతి ఒక్కరు అగ్రికల్చరే కదా. అంటే మన తాతల కాలంలో ప్రతి ఇంట్లో ఒక ఫార్మర్ ఉండేటోడు, మనందరికీ పొలాలు ఉండేటివి. సో ఎవ్రీ వన్ ఈస్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ప్రైమరీ సెక్టర్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇన్ ఏ టైం బీయింగ్ టెక్నాలజీ అభివృద్ధి అవుతుండే కొద్దికి మనము హిస్టరీలో కొన్ని లెసన్స్ చూసాం. ఇవన్నిటిని కంపేర్ చేసుకొని మీరే చెప్పండి. అంటే ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ కావచ్చు, దాంట్లో మీరు చూసినారు యూరోప్లో ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, అగ్రికల్చర్ని తగ్గించేస్తారు అనేసి. సో అలా ఎవల్యూషన్ ప్రాసెస్లో నెక్స్ట్ మెల్లగా ఇండస్ట్రీస్ అనేది ఎవాల్వ్ అయినాయి. ఏ ప్రోడక్ట్ అయినా దాన్ని బై ప్రోడక్ట్ తయారు చేయడం స్టార్ట్ చేసినారు. ఎనీ న్యాచురల్ ప్రోడక్ట్ దాన్ని డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకుండా దాన్ని బై ప్రోడక్ట్ స్టార్ట్ చేసినారు. అలా చేయడం వల్ల ఏం జరిగింది, ఇండస్ట్రీస్ అనేది బాగా గ్రో అయినాయి. సో ఇండస్ట్రీస్ అనేది టాప్కి వెళ్ళింది కంపేర్ టు ప్రైమరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అనేది పడిపోతూ వచ్చింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక ఫార్మ్ ఉండేటంటే ప్రతి ఇంట్లో ఒకటి చదువుకున్నాడు ఉండాలి, వాడు మంచి జాబ్ చేయాలనే థాట్ ప్రాసెస్కి అందరూ షిఫ్ట్ అయిపోయినాం. అందరూ జాబ్స్కి వెళ్ళిపోవడం అలా స్టార్ట్ అయింది. అది ఫోర్స్డ్గా కావచ్చు, ఇంట్రెస్ట్గా కావచ్చు. ఫోర్స్డ్గా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ది మేకింగ్ ఆఫ్ ది గ్లోబల్ వరల్డ్ కావచ్చు, ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ నేను ఇంకా చేయలే కదా, ది మేకింగ్ ఆఫ్ ది గ్లోబల్ వరల్డ్లో మీరు చూసినట్టయితే ఇదే కదా ఫోర్స్డ్గా బ్రిటిషర్స్ వాళ్ళ కాలనీస్లో ఉండే పీపుల్ని తీసుకెళ్ళిపోయి అక్కడ వర్కర్స్గా పెట్టేశారుగా, అగ్రికల్చరల్ ఫార్మర్స్ని వేరే దేశంలోకి తీసుకెళ్ళి వర్కర్స్గా. సో ఇలా ఫోర్స్డ్గా కన్వర్ట్ అయి ఉంటారు. కొంతమంది ఇంట్రెస్ట్తో హై వేజెస్కి ఆశపడి కన్వర్ట్ అయి ఉంటారు. అలా సెకండరీ సెక్టార్గా డెవలప్ అయింది. కానీ ఇంకా కొన్ని రోజులకి సర్వీస్ బేస్డ్ సెక్టర్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఎలాగా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రావడం కానీ, సర్వీసెస్ ఏదైనా ఎవరు ఇండస్ట్రీకి వెళ్ళి కొనుక్కోడు, ప్రతి ఒక్కరు నియర్ బై షాప్లో కొనుక్కోవాలనుకుంటాడు, నియర్ బై సూపర్ మార్కెట్లో కొనుక్కోవాలనుకుంటాడు. సో అప్పుడు సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటోళ్ళు ఎక్కువైనారు. సో సర్వీస్ సెక్టర్ కూడా మెల్లగా గ్రో అవుతూ వచ్చింది. ఇప్పుడు చూడండి, బిజినెస్ సెక్టర్ అనేది టాప్లో ఉంది కదా, ఏదైనా సర్వీస్ బేస్డే కదా. అంటే వాళ్ళు ప్రైమరీ సెక్టర్ని, సెకండరీ సెక్టర్ని దాటుకొని టెర్షరీ సెక్టర్ బాగా డెవలప్ అవుతుంది వచ్చింది. ఇదే హిస్టారికల్ చేంజ్ ఇన్ ద సెక్టర్. ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక స్టోరీలో ఒక ముఖ్యమైన లైన్ లాంటిది అంతే, మనం కనెక్షన్ ఉండడానికి. ఇన్ ద పాస్ట్ 100 years దేర్ హ్యాస్ బీన్ ఫర్దర్ షిఫ్ట్ ఫ్రమ్ సెకండరీ టు టెర్షరీ. ఓకే, అంటే ప్రైమరీ టు సెకండరీ, సెకండరీ టు టెర్షరీ. నెక్స్ట్ పేజ్ నెంబర్ 46, వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ టాపిక్ అయిపోయింది. ఇక్కడ లెట్స్ వర్క్అవుట్ దీస్ అవుట్ అని ఉంది చూసారా. ఈ 4 questions ఇచ్చేస్తాడు, 4 to 8 marks. 8 marks క్వశ్చన్. ఈ టేబుల్ ఫిక్స్, పక్క. నేను చెప్పానంటే పక్క. రాకపోతే మీరు నాకు కమెంట్ చేయండి. ఏముంది మహా అయితే సార్ రాలేదనే కదా అంటారు, వస్తే మంచిదేగా. ఐ హ్యావ్ హ్యూజ్ కాన్ఫిడెన్స్ బికాస్ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్స్లో ప్రీ ఫైనల్స్లో బాగా ఎక్కువ ఈ క్వశ్చన్ కనపడింది. పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ కనపడిందని నేను అనుకుంటున్నాను. మర్చిపోయినాను ఉందో లేదో, బట్ ఐ థింక్ ఉంది. ఓకే, సో ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ సెక్టార్స్ ఇన్ ఇండియా హెడ్డింగ్. ఇక్కడ ఏంటి మనం ఏం తెలుసుకుంటున్నాము, జీడిపి బై ప్రైమరీ సెక్టర్, సెకండరీ అండ్ టెర్షరీ. అంటే జీడిపి అని ఇందాక మనం చదివాం. ప్రైమరీ సెక్టర్ మొత్తం ఆదాయం ఎంత, సెకండరీ సెక్టర్ మొత్తం ఆదాయం ఎంత, టెర్షరీ సెక్టర్ మొత్తం ఆదాయం ఎంత, దాన్నే కదా జీడిపిలో కనుక్కుంటాము. ఇప్పుడు ఈ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్ని ఎలా కంపేర్ చేస్తున్నారంటే 1973-74లో ఆ సంవత్సరంలో ఉన్న సినారియోకి 2013-14 సినారియోని కలిపి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈ గ్రాఫ్ని అర్థం చేసుకుంటే మనకి ఈ టేబుల్కి ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ ఈ గ్రాఫ్ చూడండి, గ్రీన్ కలర్లో ఉండేది టెర్షరీ సెక్టర్, రెడ్ కలర్లో ఉంది సెకండరీ సెక్టర్, బ్లూ కలర్లో ఉంది ప్రైమరీ సెక్టర్. 1973-74లో ప్రైమరీ సెక్టర్ ఎక్కువగా ఉంది, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్ ఆల్మోస్ట్ కొద్దిగా ఈక్వల్గా ఉంది. కానీ 2013-14కి వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్ అన్నిటికంటే తక్కువలో ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంది, థర్డ్ ప్లేస్లో సర్వీస్ సెక్టర్ అనేది టాప్ ప్లేస్లో ఉందంటే ప్రతి ఒక్కరు నేను జాబ్ చేయాలనే చూస్తాడు. జాబ్ అంటే సర్వీస్ చేయడమే, జాబ్ చేయాలని చూస్తాడు. కానీ నేను ఫార్మర్ అవ్వాలని చూడ్డు, నేను ఒక ఇండస్ట్రీలో వర్కర్గా పనిచేయాలని చూడ్డు. అలాంటి ఎవల్యూషన్లోకి మనం వచ్చేసామంటే ఎడ్యుకేషన్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యింది. ప్రతి ఒక్కరు డిగ్నిఫైడ్ జాబ్లోకి వెళ్ళిపోవాలనుకున్నారు, సేఫ్ అండ్ సెక్యూర్డ్ జాబ్కి వెళ్ళాలనుకున్నారు. కాబట్టి టెర్షరీ సెక్టర్ అనేది అట్మోస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ మీకు అర్థమైంది. వెరీ సింపుల్. పబ్లిక్ ఎగ్జామ్లో చాలా మందికి దీన్ని ఎలా ఆన్సర్ చేయాలో తెలియక మార్కులు పోగొట్టుకుంటున్నారు. వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ని చూసి ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. విచ్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 1973-74? 1973-74లో ఏ కలర్ ఎక్కువగా ఉంది మీరు చూడండి.
బ్లూ కలర్ ఎక్కువగా ఉంది. బ్లూ కలర్ ఏంది కిందనే ప్రైమరీ అని ఇచ్చాడు. సో ప్రైమరీ సెక్టర్ అయిపోయింది ఫస్ట్ దానికి ఆన్సర్. 2 మార్క్స్ వచ్చేసింది మీకు. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టర్ ఇన్ 2013-14? గ్రీన్ కలర్ ఎక్కువ ఉంది అంటే టెరిషరీ సెక్టర్. 2 మార్క్స్ వచ్చేసింది మీకు. కెన్ యూ సే విచ్ సెక్టర్ హ్యాస్ గ్రోన్ ద మోస్ట్ ఓవర్ 40 years? ఈ 40 years గ్యాప్లో ఏది మోస్ట్గా గ్రో అయింది? బాగా చూడండి, గ్రీన్ కలర్ ఎంత ఉండే అంత అయింది. టెరిషరీ సెక్టర్. వాట్ వాజ్ ద జీడిపి ఆఫ్ ఇండియా ఇన్ 2013-14? 2013-14 ఇది చూడండి, కొద్దిగా మ్యాథ్స్ వచ్చింది చాలు. ఇప్పుడు 2013-14 గ్రాఫ్. జీడిపి అంటే ఏం చెప్పా? సమ్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అన్ని సెక్టార్స్ లో ఉండే సమ్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఆల్ సెక్టార్స్ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్. సో 2013-14 అనేది ఒక ఇయర్. ఆల్ గుడ్స్ అంటే అన్ని సెక్టార్స్ యొక్క వాల్యూని యాడ్ చేయాలి. ఇప్పుడు బ్లూ కలర్ అనేది ఎంత వరకు ఉంది? నియర్లీ 5 lakhs నుంచి 10 lakhs మధ్యలోకి ఉంది. అక్కడ నుంచి రెడ్ కలర్ వస్తుంది. అది ఎక్కడ ఉంది? 20 lakhs నుంచి 25 lakhs మిడిల్లో ఉంది. అక్కడ నుంచి గ్రీన్ కలర్ వస్తుంది. సో అంటే బ్లూని, రెడ్ని, గ్రీన్ని యాడ్ చేస్తే ఆ టాప్ గ్రీన్ టచ్ అయ్యే లైన్ ఏనా అంటే 55 lakhs. 55 lakhs. ఇంకోటి ఇది 55 lakhs రూపీస్ అనమాట. జీడిపిలో చెప్పాలి. వాట్ వాజ్ ద జీడిపి ఆఫ్ ఇండియా ఇన్ 2013-14? ఓకేనా? 55 lakh crores ఇన్ రూపీస్. ఇది చెప్పాలి, 55 lakh crore rupees. దట్స్ ఇట్. నెక్స్ట్, రైజింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెరిషరీ సెక్టర్ ఇన్ ప్రొడక్షన్. అంటే ఓవర్ 40 yearsలో 1973-74లో 2013-14కి వచ్చేసరికి టెరిషరీ సెక్టర్ అనేది ర్యాపిడ్గా ఇంప్రూవ్ అయింది. ఎందుకు ఇంప్రూవ్ అయింది? గ్లోబలైజేషన్ వల్ల కావచ్చు. మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ అనేది జరిగింది. ఇవంతా కూడా గ్లోబలైజేషన్ మెల్లమెల్లగా అనేది మనకు పుంజుకునింది 1990sలోనేనా? సో 1973-74 తర్వాత 1990sలో ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, గుర్తుందా? ప్రైవేటైజేషన్, ఈ 3 ఎల్పిజి రిఫార్మ్స్ 1992లో జరిగింది. దీనివల్లే మొత్తం గ్లోబల్ వరల్డ్ అంతా సర్వీస్ సెక్టర్, టెరిషరీ సెక్టర్లోకి ఎంటర్ అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెరిషరీ సెక్టర్ కిందకి ఏమేమి వస్తాయి? ఇంకా హాస్పిటల్స్ ప్రొవైడ్ చేస్తుంది మనకు సర్వీసు, బ్యాంక్స్ మనకు మనీ క్రెడిట్ డెబిట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే స్కూల్స్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏదైనా ఇవన్నీ పంచాయతీ ఆఫీసు ఇవన్నీ సర్వీస్ సెక్టర్ అయినా. ఇప్పుడు హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రతి చోట గల్లీకి ఒకటి ఉంటుంది. స్కూల్స్ అనేది ఒక సిటీలో ఒక విలేజ్లో 1-2 ఉంటాయి. ఒక సిటీలో 10-20 స్కూల్స్ ఉంటాయి. అర్థమవుతుందా సర్వీస్ సెక్టర్ ఎంత టాప్లో ఉందో ఇప్పుడు? ఓకే, పేజ్ నెంబర్ టర్న్ చేస్తే గ్రాఫ్ 2 షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ జీడిపి. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ యొక్క జీడిపిని వాడు కంపేర్ చేస్తున్నాడు. ఎలా ఉంది చూడండి. ప్రైమరీ సెక్టర్ బ్లూ కలరు 40% ఉంది. కానీ 2013-14కి వచ్చేసరికి అది 11-12%కి వెళ్ళిపోయింది. అంటే అగ్రికల్చర్ సెక్టర్ తగ్గిపోయింది. ఎందుకు? మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ని మనం అగ్రికల్చరల్ పర్పస్ కోసం నుంచి ఇండస్ట్రియల్ పర్పస్కి షిఫ్ట్ చేస్తున్నాం. మనం రీసోర్స్ అండ్ డెవలప్మెంట్లో డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఉండుకొని లాస్ట్ లెసన్ డెవలప్మెంట్లో కూడా డిస్కస్ చేసాము. వన్స్ డెవలప్మెంట్ మే నాట్ బి ద డెవలప్మెంట్ ఫర్ అదర్స్, ఇట్ మే బి డిస్ట్రక్టివ్ టు సమ్వన్. అంటే అగ్రికల్చర్ ఉండేది డెవలప్మెంటే, కానీ ఇండస్ట్రీస్ రావడం కూడా డెవలప్మెంట్. ఇండస్ట్రీస్ రావాలంటే అగ్రికల్చర్ ల్యాండ్నే వాళ్ళు క్లియర్ చేసుకొని యూజ్ చేయాలి. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ అవుతుంది కానీ అగ్రికల్చర్ పడిపోతుందా? ఇంకోటి, అగ్రికల్చర్ ఎందుకు తగ్గిపోతుందంటే ఎడ్యుకేషన్ రావడం వల్ల. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం వల్ల మంచి సాఫ్ట్వేర్ జాబ్స్, డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలంటారు కానీ ఎవరు ఫార్మర్ అవ్వాలంటారు. ఇది మాట్లాడే హక్కు నాకు కూడా లేదు, కానీ మీకు చదువు చెప్పాలి కాబట్టి చెప్తాను. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఒక్కడు కూడా ఫార్మర్ అవ్వాలి అనుకోవట్లేదు అన్నప్పుడు ఫస్ట్ నన్ను నేను అనుకోలేదు. ఎందుకంటే నేను అనుకోలే ఫార్మర్ అవ్వాలని. సో మనందరం కానీ ఒక హోప్ అయితే ఉంది, ఒక ఆశ అయితే ఉంది. ఏంటంటే వన్ ఫైన్ డే ఈ ఏజ్లో ఈ పనులు, ఈ కష్టపడ్డాలి అన్నీ ఉంటాయి. ఏదో యూట్యూబ్ చేయాలి, జాబ్ చేయాలి, సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి. కానీ ఒక రోజు వస్తుంది, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ఎమోషన్స్. ఆ రోజు సింపుల్గా మనశ్శాంతిగా ఒక పెద్ద పొలంలో మధ్యలో చిన్న ఇల్లు కట్టుకొని చుట్టూ పొలాలు, అనిమల్స్ని పెట్టుకొని అలా ప్రశాంతంగా గడిపేయాలి, న్యాచురల్గా ఫార్మింగ్ చేసుకుంటారు. ఇదే నా ఆశ. మీ ఆశ ఏంటో కమెంట్ చేయండి. ఫైనల్ డెస్టినేషన్ ఏంటో అంటే మంచిగా తిరగాలి, ప్రపంచం తిరగాలి, మంచి ఫుడ్ తినాలి, అన్నీ ఉంది. లాస్ట్కి శేష జీవితం పొలాల మధ్యలో చిన్న ఇల్లు కట్టుకొని మనశ్శాంతిగా ఉండాలని ఉంది. ఇదే నేను చేయగలిగేది. కానీ ఇప్పటికిప్పుడు ఫార్మింగ్ చేయాలని అయితే రెడీ ఫర్ ఇట్. ఓకే, ఇప్పుడు ప్రైమరీ సెక్టర్ చూసారా 40% నుంచి 11%కి పడిపోయింది. నెక్స్ట్
ఇది తీసుకోండి సెకండరీ సెక్టర్ 40 to 50లో ఉంది, అంటే 10%. సెకండరీ సెక్టర్ 1973-74లో 10% ఉంది. అదే 2013-14కి వచ్చేసరికి అది 10 to 32 ఉంది, అంటే ఆల్మోస్ట్ 20% ఉంది. అంటే డబుల్ అయిందా? డబుల్ అయింది. ఇది ఉండుకొని సగం కంటే తక్కువ పడిపోయింది, అంటే 40% ఉండేది 20కి కూడా పడలా, 11కి పడిపోయింది, అంటే సగం కంటే తక్కువ తగ్గిపోయింది. అదే సెకండరీ సెక్టర్ డబుల్ ఇంక్రీజ్ అయింది. టెర్షరీ సెక్టర్ తీసుకోండి 50 to 100, అంటే 50% ఉంది 73-74లో జీడిపి వైజు. అదే ఇక్కడికి వచ్చినట్టయితే అది 30 to 100, అంటే ఆల్మోస్ట్ 70%కి వెళ్ళిపోయింది. అంటే 50% నుంచి 70%, మోర్ దెన్ 50% ఇప్పుడు టెర్షరీ సెక్టర్ ఉందన్నమాట. ఇది షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ జీడిపి. జీడిపి వైజ్ ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు 2013-14లో ఎక్కువ డబ్బు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సంపాదన ఎక్కువ ఉందా, ఒక ఫార్మర్ సంపాదన ఎక్కువ ఉందా? అప్పుడు జీడిపి వైజ్ తీసుకుంటే ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ది, ప్రతి సర్వీస్ సెక్టర్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇవన్నింటినీ కలుపుకుంటేనే కదా టెర్షరీ సెక్టర్. ఆ టెర్షరీ సెక్టర్ జీడిపి అనేది ప్రైమరీ సెక్టర్ కంటే కంపారిటివ్లీ హ్యూజే కదా. అందుకే 70% ఆఫ్ ద జీడిపి రెవెన్యూ ఇస్ జనరేటింగ్ ఇన్ టెర్షరీ సెక్టర్. ఓకే, నెక్స్ట్ షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ వైజ్ ఎక్కువ మంది ఎక్కడ ఎంప్లాయ్ అయి ఉన్నారు? ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆ డౌట్ కాదు, సింపుల్గా ప్రతి ఒక్కరికైతే చెప్పేస్తారు. 70% ఆఫ్ ద ఎకానమీ మనకు టెర్షరీ సెక్టర్ నుంచి వస్తే ఖచ్చితంగా అక్కడే కదా ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటారు కదా. వచ్చిందా డౌట్? రాంగ్ ఆన్సర్. సో ఈ గ్రాఫ్ 3 చెప్తుంది దీనికి ఆన్సర్. షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ 1977-78లో అగ్రికల్చరల్ సెక్టర్ 71%, అంటే 71% ఆఫ్ ది పీపుల్ అగ్రికల్చర్ సెక్టర్లోనే ఉన్నారు, అక్కడే పనిచేస్తున్నారు. జస్ట్ 11% మాత్రమే సెకండరీ సెక్టర్లో, 18% మాత్రమే టెర్షరీ సెక్టర్లో ఉన్నారు. అదే 2017-18కి వచ్చేసరికి 44% అగ్రికల్చరల్ సెక్టర్లో ఉన్నారు, 25% సెకండరీ సెక్టర్లో ఉన్నారు, 31% టెర్షరీ సెక్టర్లో ఉన్నారు. అంటే 1977-78లో మీరు చూడండి 71% అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న వాళ్ళ ఆదాయం 40% మాత్రమే జీడిపి. గ్రాఫ్ 2ని గ్రాఫ్ 3ని కంపేర్ చేయండి. 77% 1977-78లో వాళ్ళు ఉంటే వాళ్ళ ఆదాయము ఎంత ఉంది? 40% ఉందండి. ఇది 77-78, అది 73-74 కంపారిటివ్లీ చెప్తున్నా, ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి ఈక్వల్లీ, నియర్లీ ఈక్వల్లీ. సో నెక్స్ట్ 18% మాత్రమే పీపుల్ ఉన్నారు 77-78లో సర్వీస్ సెక్టర్లో, కానీ వాళ్ళ ఆదాయం 50% జీడిపి దేశానికి అందించేది. సో లేటెస్ట్గా తీసుకోండి 2017-18లో 44% అగ్రికల్చరల్ సెక్టర్లో ఉంటే వాళ్ళ ఆదాయము 10% ఉంది, 11% ఉంది. అంటే అగ్రికల్చర్ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూ జీడిపి అనేది చాలా తగ్గిపోయింది. సర్వీస్ సెక్టర్లో ఇప్పుడు ఎలాగైందంటే డిమాండ్ కదా, డిమాండ్ సర్వీస్ ఆల్వేస్, అంటే ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ ఎక్కువ శాలరీ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా, కోడింగ్ ఇవి ఎవరు నేర్చుకున్నారో వాడికే నేను ఎక్కువ శాలరీ ఇస్తాను అంటాడు. వాళ్ళు తక్కువ మంది ఉంటారు, సో వాళ్ళందరిలో బాగా పర్ఫామ్ చేసేవాడికి ఎక్కువ శాలరీ వస్తుంది. కానీ అగ్రికల్చర్ చేసేటోళ్ళు ఎక్కువ మంది ఉండేటప్పుడు వాళ్ళకి వేజెస్ తక్కువ ఉంటుందా? అదే కదా జీడిపిగా క్యాలిక్యులేట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. వేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయిడ్? ఇప్పుడు గ్రాఫ్ 2 చూసుకుంటే అదే ఆన్సర్ చెప్తుంది. ఎక్కువ మంది గ్రాఫ్ 2 గ్రాఫ్ 3 చూసుకుంటే అదే ఆన్సర్ చెప్తుంది. ఎక్కువ మంది ఎక్కడ ఎంప్లాయ్ ఉన్నారు? అగ్రికల్చర్ సెక్టర్. కానీ ఎక్కువ జీడిపి ఎక్కడ జనరేట్ అవుతుంది? టెర్షరీ సెక్టర్. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి బాగా చెప్పండి. ఎక్కువ మంది అగ్రికల్చరల్ సెక్టార్లో ఉన్నారు కానీ తక్కువ ఆదాయం వస్తుంది, అంటే దాని మీనింగ్ ఏంటి? అంతమంది అవసరం లేదు పనిచేయడానికి. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం, ఒక చిన్న ఇల్లు, ఒక బ్యూటిఫుల్ హౌస్, ఒక 1 హెక్టర్, మనకు ల్యాండ్లు అంతా తెలియదు, సైజులు ఏరియాలు చెప్పడము. ఒక చిన్న 1 స్టోరీడ్ హౌస్ కడుతున్నాం, అది కట్టడానికి 10 మంది సరిపోతారు. కానీ 20 మందిని హైర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? 10 మందిని ఎక్స్ట్రాగా పెట్టుకున్నట్టేనా? దాన్నే ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా అంతేగా. సో మెనీ పీపుల్ ఆర్ దేర్ బట్ జనరేటింగ్ లెస్ రెవెన్యూ. సో ఆ సో మెనీ పీపుల్ కాకుండా కావాల్సినంత మందిని పెట్టుకొని మిగిలిన వాళ్ళందరూ వేరే పని చేసుకుంటే వాళ్ళు కూడా ఇన్కమ్ని ప్రాపర్గా జనరేట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఎందుకని దేశానికి జీడిపి కూడా పెరుగుతుందిగా. ఈ సినారియోనే చెప్తాను చూడండి. ఇప్పుడు ఉన్నదానికంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మంది పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ దేర్, దే ఆర్ డూయింగ్ వర్క్ బట్ దే ఆర్ నాట్ జనరేటింగ్ సఫిషియంట్ ఎకానమీ. దట్ ఈస్ కాల్డ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, దాన్నే అండర్ ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు. అంటే ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు కానీ ఉండి లాభంలా, వాళ్ళు సంపాదించే సంపాదన అడిక్వేట్గా ఉండదు. దే ఆర్ ఎంగేజ్డ్ మోర్ ఇన్ దట్ కేటగిరీ. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో కావాల్సిన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ జనరేటింగ్ సఫిషియంట్ ఎకానమీ. దట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్.
దాన్నే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు. ఓకే, వాట్ ఇట్ మీన్స్ దేర్ ఆర్ మోర్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ దెన్ ఈజ్ నెసెసరీ. అంటే కావాల్సింది ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈవెన్ ఇఫ్ యూ మూవ్ ఫ్యూ పీపుల్ అవుట్ అంటే ఒక కొంతమందిని తీసేసినా కూడా అదే ఆదాయం ఉంటుంది అగ్రికల్చరల్ సెక్టార్కి. సో దాన్నే అండర్ ఎంప్లాయ్మెంట్. ఎగ్జాంపుల్ వాడు లక్ష్మి అని ఇచ్చాడు. ఒక లక్ష్మి ఒక స్మాల్ ఫార్మర్, ఒక 2 hectares ఆఫ్ ద ల్యాండ్ ఉంది, అన్ఇరిగేటెడ్ ల్యాండ్ అనమాట. అంటే వాటర్ సఫిషియన్సీ ఉండదు. వాళ్ళు జోవర్ని అర్హార్ని గ్రో చేస్తారు అనమాట. వీళ్ళ ఫ్యామిలీలో ఉండే 4 members అదే చిన్న 2 hectares ఆఫ్ ది ల్యాండ్లో వర్క్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళల్లో ఒక ఇద్దరు కానీ వేరే పనికి వెళ్ళినా మిగిలిన ఇద్దరు పని చేసినా అదే 2 hectaresకి సరిపోతారు. ఎందుకంటే 2 hectares ఈస్ వెరీ లెస్ ల్యాండ్. దానికి 4 అవసరం లేదు, 2 అవసరం చాలు. మిగిలిన 2 వేరే పనికి వెళ్తే వాళ్ళ ఇంటికి ఇంకా ఆదాయాన్ని తెచ్చిన వాళ్ళు అవుతారా? ఎందుకంటే ఈ 2 hectaresలో వచ్చే ప్రొడక్షన్ అంతే. ఇప్పుడు 4 పని చేసినంత మాత్రం, ఇప్పుడు 2 hectaresలో 100 kg కాటన్ 1000 kg కాటన్ పండించవచ్చు అనుకో. అదే 2 hectaresలో 4 పని చేసినంత మాత్రం 2000 kg పండించచ్చా? లేదు. దట్ ఈజ్ వాట్ అండర్ ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే 2 సరిపోతారు కానీ ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నారు. ఆ 2 తీసేసినా కూడా అంతే ప్రోడక్ట్ వస్తుంది, అంతే మనకు జీడిపి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్. దట్ ఈస్ కాల్డ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, చాలా మంది ఉంటారు, పెయింటర్స్, ప్లంబర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు వర్క్ ఉండదు. పెయింటర్ ఉంటాడు, ఇల్లులు కన్స్ట్రక్షన్ అయినప్పుడు చాలా మంది పెయింటర్స్ ఒకరిని ఒప్పించుకుంటే వాళ్ళు ఆ ఇంటికి పని చేస్తారు. మిగిలిన పెయింటర్స్ అంతా ఖాళీగా ఉండాలి. ప్లంబర్స్ ఇంట్లో ఏదన్నా ప్లంబింగ్ ప్రాబ్లం, ఏదైనా అపార్ట్మెంట్లో ప్లంబింగ్ ప్రాబ్లం వస్తేనే అతనికి వర్క్ ఉంటుంది, లేదంటే లేదు. సో ఇలాగా పెయింటర్స్, ప్లంబర్స్ వీళ్ళంతా ఏంటి, దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దట్ వర్క్ బట్ దే డోంట్ గెట్ ఏ ప్రాపర్ యూనిఫామ్ జాబ్, దే డోంట్ గెట్ యూనిఫామ్ శాలరీ. దట్ ఈస్ కాల్డ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అర్థమైంది. దీన్ని హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్, అందరికీ జాబ్ ఎలా కల్పించి అందరికీ ప్రాపర్ ఆదాయం ఎలా క్రియేట్ చేయాలి, రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి. ఇప్పుడు లక్ష్మీ కేసు తీసుకున్నారు. ఈ లక్ష్మీ కేసులో మనం ఏం హెల్ప్ చేయగలుగుతాం? మనం అంటే నేను కాదు, గవర్నమెంట్ ఎలాంటి హెల్ప్ చేయగలుగుతుంది? వాళ్ళకి అన్ఇరిగేటెడ్ ల్యాండ్ అన్నాం, ఒక వెల్ కన్స్ట్రక్ట్ చేయించడము లేదా బోర్ వేసి ఇవ్వడము జరిగితే ఆమెకి ల్యాండ్కి సఫిషియంట్ వాటర్ వస్తుంది. మోర్ క్రాప్ని 2 crops సంవత్సరంలో 2 crops వేసుకునేది వాటర్ సఫిషియన్సీ వల్ల ఇంకో 2 crops ఎక్స్ట్రా వేసుకుంటుంది. ఓకేనా, అప్పుడు ఇంకొద్దిగా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అందుకొని ఆమెకి పెస్టిసైడ్స్ కొనాలన్నా లేదంటే ఇన్పుట్స్, అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఏమన్నా కొనుక్కోవాలంటే బ్యాంకులు ఏమన్నా క్రెడిట్ ఇచ్చింది అనుకో లోను, ఆ లోన్ యూస్ చేసుకొని ఆమె ల్యాండ్లో అగ్రికల్చర్కి కావాల్సిన ఇన్పుట్స్ కొనుక్కొని ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ని గెయిన్ చేసుకోగలుగుతుంది. సో ఇలాగ గవర్నమెంట్ ఇలా లోన్ క్రెడిట్ మనీ పరంగా కావచ్చు, నెక్స్ట్ అందుకొని ఇలా సపోర్ట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ వెల్స్ బోర్స్ వేసి వాటర్ సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటివన్నీ తనకి హెల్ప్ అవుతుంది. ఇలా ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే ఈ లక్ష్మీ కేసే చెప్పాడు, వద్దు దాని గురించి ఏం అవసరం లేదు. లోన్లు ఇవ్వడం, ఎక్కువ లోన్లు ఎలా ఇస్తారు ఏందనేది మొత్తం థర్డ్ లెసన్ మనీ అండ్ క్రెడిట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్స్ అంటే ఎలాంటివి, వాటర్ ప్రొవైడ్ చేయాలన్నా వాటర్ ప్రొవైడ్ చేయడం, వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయడము. నెక్స్ట్ ఇంకొన్ని ఇన్పుట్ మెటీరియల్స్ ఇవ్వడం, ఫర్ ఎగ్జాంపుల్ యాగ్స్, ఇలాంటి ఇంకోటి అవేర్నెస్ ఇవ్వడం, పంట ఎలా పండించాలి, మిక్స్డ్ క్రాపింగ్. మనం అగ్రికల్చర్ లెసన్లో నేర్చుకున్నాం, జియోగ్రఫీలో 4th లెసన్లో, దాన్ని ఒకసారి డిస్కస్ చేయండి. ఏంటి, ఒక క్రాప్ ఒక ల్యాండ్లో వేసి ఇంకో క్రాప్ ఇంకో ల్యాండ్లో వేస్తే ఒకే క్రాప్ వేయడం వల్ల అక్కడ ఫెర్టిలిటీ తగ్గిపోతుంది. అదే మిక్స్డ్ క్రాపింగ్ వేయడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ సేవ్ అవుతుంది, ఇంకోటి మనకు ప్రోడక్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇలాంటి టెక్నిక్స్ని వాళ్ళకి నేర్పివ్వడము, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ కదా, అది. ఓకే, మెల్లగా మాట్లాడుతున్నానేమో నాకు అనిపిస్తుంది. ఓకే, ఒక స్టడీ కండక్ట్ చేశారనమాట. ఎవరు? ప్లానింగ్ కమిషన్. ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు నీతి ఆయోగ్. ఓకే, ఒక డౌట్, ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్గా ఎప్పుడు మారింది, ఏ ఇయర్ మెన్షన్ చేయండి. సో ప్లానింగ్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం 20 lakh జాబ్స్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అలోన్. అంటే చాలా మంది, అంటే 5 to 20, మన ఇండియాలో 60% ఆఫ్ ద పాపులేషన్ 5 to 29 ఏజ్లో ఉన్నారంటే 5 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళే 60% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్. కానీ వీళ్ళల్లో 18 years కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 51% మాత్రమే చదువుకుంటున్నారు. ఓకేనా, మిగిలిన వాళ్ళంతా పనులు చేసుకుంటున్నారు. అంటే ఎడ్యుకేషన్లోనే మనం కానీ సో మెనీ జాబ్స్ క్రియేట్ చేసినామంటే ఎడ్యుకేషన్ సెక్టర్లోనే 20 lakhs జాబ్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇఫ్ యూ ఆర్ టు ఇంప్రూవ్ హెల్త్ సిచ్యువేషన్ వీ నీడ్ మెనీ మోర్ డాక్టర్స్. అంటే మనకు హెల్త్ సెక్టర్ ప్రకారం తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ మనం అనుకున్నంత ఫెసిలిటీస్ ఉన్నాయా? లేదు.
డాక్టర్స్ లిమిటెడ్గా ఉన్నారు, నర్సులు లిమిటెడ్గా ఉన్నారు. సో ఇఫ్ యూ ఆర్ టు ఇంప్రూవ్ మెడికల్ సెక్టర్, హెల్త్ సెక్టర్, దేర్ ఆర్ సో మెనీ లాట్ జాబ్స్ ఆర్ దేర్ టు ఇంప్రూవ్ నా ఇన్ హెల్త్ సెక్టర్. అలానే ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా గవర్నమెంట్లో టీచర్స్ తక్కువ ఉన్నారు, స్కిల్డ్ టీచర్స్ తక్కువ ఉన్నారు, ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన టీచర్సే ఉన్నారు, ఫిజికల్ ట్రైనింగ్ టీచర్స్ చాలా మంది ఉన్నారు, తక్కువ ఉన్నారు. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తే నియర్లీ 20 lakh జాబ్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇదంతా వద్దు, సింపుల్గా ఒకటి దీన్నన్నిటిని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేషన్ తీసుకొచ్చిందంటే రైట్ టు వర్క్, అంటే పని హక్కు, ప్రతి ఒక్కరికి పని చేసుకునే హక్కును కల్పించింది. దాన్నే 2005లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకేనా, ఈ ఎంజీ నరేగా అంటారు సింపుల్గా. దీన్ని ఏంటంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 100 రోజులు కన్ఫర్మ్డ్ వర్క్ అనేది కల్పించాలి, కన్ఫర్మ్డ్ వేజెస్ అనేది ఇవ్వాలి. అర్థమవుతుంది అంటే 100 days వర్క్, 100 రోజులు పని అంటారు. చాలా మంది విలేజెస్లో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది, తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. 100 days వర్క్ అనేది కల్పిస్తారు గవర్నమెంట్. లైక్ ఏదన్నా డ్యామ్స్ అంటే పెద్ద డ్యామ్స్ అని కాదు, ఏదన్నా రోడ్స్ కన్స్ట్రక్షన్లో హెల్ప్ కావాలన్నా, గవర్నమెంట్ ఏదన్నా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉండేటప్పుడు, లేదంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఫార్మింగ్ ఇలాంటి వాటిల్లో అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ని ఎంగేజ్ చేసి ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి 100 days ఆఫ్ గ్యారంటీడ్ వర్క్నిచ్చి దానికి రీజనబుల్ వేజెస్ ఇస్తారనమాట. ఇదే కాన్సెప్ట్ ఆఫ్ ఎంజీ నరేగా. దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 100 days ఆఫ్ వర్క్ ఎన్ని విలేజెస్లో ఇంట్రడ్యూస్ చేశారు? 625 districts ఇన్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు 2005లో. ఇప్పుడు అది ఇంకా ప్రతి స్ప్రెడ్ టు గ్రౌండ్ లెవెల్, మొత్తం గ్రాస్ రూట్ లెవెల్లో స్ప్రెడ్ అయ్యి ప్రతి విలేజ్లో ఇది కన్ఫామ్గా అప్లికేషన్లో ఉందన్నమాట. వెరీ 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 బెస్ట్ స్కీమ్ నాకు తెలిసిన వాటిలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్లో ఎంజీ నరేగా అనేది వెరీ బెస్ట్ స్కీమ్. ఎందుకంటే హౌస్ హోల్డ్ లేడీస్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ బయట వెళ్ళి పని చేయలేరు, ఊర్లో వేజెస్ తక్కువ ఉంటాయి, ల్యాండ్ లార్డ్స్ ఇచ్చే వేజెస్ తక్కువ ఉంటాయి. అప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఇలాంటి ఎంజీ నరేగాలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే రీజనబుల్ వేజెస్ ఉంటుంది, ప్రాపర్ వర్క్ ఉంటుంది, 100 days ఆఫ్ కన్ఫర్మ్డ్. ఈరోజు పెట్టుకొని రేపు పీకేస్తడం లేదు. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నమోదై 100 days ఆఫ్ వర్క్లో ఒక 50 days వర్క్ లేదంటే 50 days శాలరీ ఇస్తారు కదా, 100 days వేజెస్ అయితే కన్ఫర్మ్గా ఇచ్చేస్తారు. ఎంత బాగుంది, పీపుల్కి ఎంత ఉపయోగపడుతుంది. ఇలాంటి స్కీమ్స్ ఇంకా ఏమేమి వస్తే బాగుంటాయి, మీ థాట్స్ని కూడా కమెంట్ చేయండి. ఒక లెసన్ మనం చదువుతున్నామంటే అక్కడ ఉండేది చదివి అర్థం చేసుకునేది ఎవరైనా చేస్తారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాలాంటోడు చెప్తాడు, నాలాంటోళ్ళు ఎంతోమంది ఉంటారు యూట్యూబ్లో. ఇది కాదు ఎడ్యుకేషన్ అంటే. మనం చదివే ప్రతి ఒక్కదానికి ఒక సొల్యూషన్ రావాలి, ఒక క్వశ్చన్ వేసుకోవాలి. అంటే చదివేటప్పుడు ఒక క్వశ్చన్ మనకు అరైజ్ అవ్వాలి, దానికి ఆన్సర్ కూడా మన దగ్గరే రావాలి. వేరే వాడిని అడిగినప్పుడు ఆ ఆన్సర్ని వినాలంతే, మనకంటే ఒక ఓన్ ఆన్సర్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేసిందని చెప్పినప్పుడు అవునా అని సైలెంట్ అయిపోకూడదు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తేనే రేపు పొద్దున ఎవరికి తెలుసు, నువ్వే పిఎం అవ్వచ్చు, నువ్వే సీఎం అవ్వచ్చు, అంత రేంజ్ కాకపోయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు. అప్పుడు ఓన్గా నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన రోజు వస్తుంది. అందుకు ఓకే, డివిజన్ ఆఫ్ సెక్టార్స్ యాజ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనమాట. ఇక్కడ కాంత, కమల్ 2 examples డిస్కస్ చేస్తే మీకు ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంది అర్థమవుతుంది. నేనే చెప్పేయచ్చు, వద్దు ఒక ఎగ్జాంపుల్ ఊరికే చూద్దాం. కాంత ఆఫీస్లో వర్క్ చేస్తుంది, డైలీ ఆఫీస్కి వెళ్తుంది, 9:30 to ఈవినింగ్ 5:30 వరకు ఆఫీస్లో గడుపుతుంది. తనకు శాలరీ మంత్ ఎండ్లో పడిపోతుంది అనమాట. సో శాలరీతో పాటు తనకి షీ గెట్ ఆల్సో ప్రొవిడెంట్ ఫండ్ అనమాట, అంటే పిఎఫ్, శాలరీ అంటే లాస్ట్లో పెన్షన్లు ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ సండేస్ ఆమెకి లీవ్. నెక్స్ట్ ఉండుకొని when she joined work she was given an appointment letter starting all the terms and conditions. అంటే ఆమె జాయిన్ అయినప్పుడు ఒక లెటర్ ఇచ్చి ఉంటారు, నువ్వు ఇది చేయాలి, నీకు ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి అనేసి. అప్పుడు ఆమెకు నచ్చితే సంతకం పెడితే అవే ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఉండదు, ఎక్స్ట్రా టార్చర్ ఉండదు. ఇది కాంత పరిస్థితి. కమల్ పరిస్థితి ఏంది, కమల్ కాంత పక్కింట్లో ఉంటాడు, డైలీ వేజ్ లేబరర్ అనమాట, ఒక షాప్లోకి వెళ్ళి పని చేస్తాడు. వాడు మార్నింగ్ 7:30కి వెళ్తాడు, నైట్ 8 వరకు ఉంటాడు. ఇంకొన్ని రోజులైతే వాడికి జాబ్ కొన్ని రోజులు వర్కే ఉండదు, అంటే రే షాప్లో ఏం పని లేదు రావద్దురా అంటాడు. ఇంకొన్ని రోజులు షాప్లో ఎక్కువ పని ఉంది, మార్నింగ్ 6కే వచ్చి నైట్ 10కి పో అంటాడు. శాలరీస్ అనేది ప్రతిరోజు సేమ్గా ఉండదు. అరే ఈరోజు నువ్వు ఎక్కువసేపు పని చేస్తావు కదరా, ఎక్కువ తీసుకో, ఈరోజు నీకు వర్కే లేదుగా, 10 రూపాయలు తీసుకోని పో అంటాడు షాప్ ఓనర్. వీడు అడగడానికి ఏం లేదు, ఎందుకంటే దెర్ ఈజ్ నో టర్మ్స్ అండ్ కండిషన్స్, హీ వాజ్ సైన్డ్ అనమాట. సో నెక్స్ట్ అనుకోని వీడికి లీవ్ అంటూ ఏముండదు, ప్రతిరోజు రావాలి, సండే కూడా ఉంటుంది. దీన్ని బట్టి అబ్జర్వ్ చేయండి, యూనిఫామ్గా ఇన్ని గంటలకు రావాలి, ఇన్ని గంటలకు వెళ్ళాలి. నాకు మంత్లో ఇంత శాలరీ వస్తుంది, పర్టికులర్ డేట్లో వస్తుంది, నాకు నెలలో ఇన్ని లీవులు ఉంటాయి.
ఈయనేది యూనిఫామ్ కదా. అదే కమల్ పరిస్థితి ఏంది, ఎప్పుడు రావాలో తెలియదు, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. ఒకరోజు ఎక్కువసేపు ఉండొచ్చు, ఒకరోజు తక్కువసేపు ఉండొచ్చు, ఒకరోజు ఎక్కువ శాలరీ రావచ్చు, ఇంకో రోజు తక్కువ శాలరీ, ఒకరోజు వర్కే ఉండకపోవచ్చు. ఇక్కడ యూనిఫామిటీ ఉందా? లేదు. సో ఎక్కడైతే ప్రాపర్ వర్కింగ్ కండిషన్స్ ఉంటుందో, ఎక్కడైతే ప్రాపర్ వేజెస్ ఉంటుందో, అంటే పర్టికులర్ శాలరీ ఉంటుందో, దాన్నే ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటారు. ఎక్కడైతే దెర్ ఈజ్ నో ప్రాపర్ వర్కింగ్ కండిషన్స్, దెర్ ఈజ్ నో ప్రాపర్ ఫిక్స్డ్ శాలరీ, దెర్ ఈజ్ నో జాబ్ సెక్యూరిటీ, దట్ ఈస్ కాల్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆర్గనైజ్డ్ సెక్టార్కి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి డిఫరెన్సెస్ అడుగుతాడు. ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఏంటి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఫిక్స్డ్ శాలరీ, అన్ఆర్గనైజ్డ్లో నో ఫిక్స్డ్ శాలరీ. ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఫిక్స్డ్ వర్కింగ్ కండిషన్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో నో ఫిక్స్డ్ వర్కింగ్ కండిషన్స్. ఆర్గనైజ్డ్ సెక్టార్లో జాబ్ సెక్యూరిటీ, బికాస్ షీ వాజ్ సైన్డ్. ఇన్ని రోజులు నీకు కాంట్రాక్ట్ ఉంది, నువ్వు 10 years వర్క్ చేయాలి, 20 years వర్క్ చేయాలి అని, షీ హ్యాస్ ఎ జాబ్ సెక్యూరిటీ. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ హ్యాస్ నో జాబ్ సెక్యూరిటీ. ఆర్గనైజ్డ్ సెక్టార్లో పెయిడ్ లీవ్స్ ఉంటాయి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పెయిడ్ లీవ్స్ ఉండదు. ఆర్గనైజ్డ్ సెక్టార్లో నెక్స్ట్ ఉండుకొని ఏంటి, పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివి ఉంటాయి, అలవెన్సెస్ ఉంటాయి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో అలవెన్సెస్ ఉండవు. ఇదే డిఫరెన్సెస్. ఈ టేబుల్ రాస్తే 5 పాయింట్స్ రాస్తే 10 marks, 8 marks గ్యారంటీ ఫిక్స్. పేజ్ టర్న్ చేయండి, అంతా ఇదే మ్యాటర్, అంతా ఇదే ఉండేది. నెక్స్ట్, హౌ టు ప్రొటెక్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకున్నాం. దీన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అంటే, సో బట్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ హ్యావ్ బీన్ ఎక్స్పాండింగ్ వెరీ స్లోలీ. ఇట్ ఈస్ కామన్ టు ఫైండ్ మెనీ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. అంటే ఏం లేదు, ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఇన్ని ఉన్నా కూడా ఇది చాలా స్లోగా గ్రో అవుతుంది. అంటే నేను ఈ మంత్ జాయిన్ అయితే నెక్స్ట్ మంత్కి నాకు హైక్ అనేది చాలా తక్కువ ఉంటుంది, శాలరీ హైక్. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో మీరు ఇందాకే చెప్పినాను కదా, ఒకరోజు వర్క్ ఎక్కువ ఉంటే ఎక్కువ సంపాదించవచ్చు, వర్క్ తక్కువ ఉంటే అసలు ఏం సంపాదించలేము. అప్పుడు పీపుల్ ఎలా థింక్ చేస్తారంటే, అంటే కొంతమంది, నాట్ ఎవ్రీ వన్, ఏం థింక్ చేస్తారంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో మంచి వర్క్ ఉండే చోట వెళ్ళినామంటే, రోజు వర్క్ ఉండే చోట వెళ్ళినామంటే మనం ఎక్కువ సంపాదించవచ్చు కదా అని థింక్ చేస్తారు. నెక్స్ట్ అనుకుని యాజ్ ఎ రీజన్ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ ఫోర్స్డ్ టు ఎంటర్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఎందుకంటే ఇంకోటి, ఆర్గనైజ్డ్ సెక్టర్లో మనకు పిఎఫ్లు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. మీకు తెలుసు కదా, ఏదైనా ఐటీలో ఉండే వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ చేసేటోళ్ళు, వాళ్ళు మంత్లీ 1,00,000 జీతం తీస్తే 80,000 వాళ్ళ చేతికి వస్తే 20,000 ట్యాక్స్ పోతుంది. నెక్స్ట్ ఆ 80,000లో పిఎఫ్లు, టీడీలు, టీఎఫ్లు ఇవన్నీ కట్ అవుతాయి. ఇవన్నీ కట్టే వాళ్ళ చేతికి వచ్చేసరికి 70-60 అవుతుంది. అదేదో ఆ 60,000 నేను అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో సంపాదించుకోవచ్చు కదా అనే థింక్ చేసేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు అనమాట. సో ఇదంతా కన్సిడర్ చేసుకుంటే ఆ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎక్కువ మంది ఎలా వెళ్తున్నారు చూసారు. కొంతమంది ఫోర్స్లు ఇవన్నీ కండిషన్, ట్యాక్సెస్ అన్నింటినీ ఎవేట్ చేయడానికి, ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర లో శాలరీ ఉంటుంది కానీ ఎక్కువ వర్క్ ఉంటుంది. సిన్స్ 1990s ఇట్ ఈస్ కామన్ టు సీ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ లూజింగ్ దేర్ జాబ్స్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్లో కూడా జాబ్స్ అనేది 1990s నుంచి తగ్గిపోతూ వచ్చింది. ఎందుకు? టెక్నాలజీ రావడంతో. అంటే కంప్యూటర్ అనేది వచ్చిన తర్వాత చాలా మంది పీపుల్కి వర్క్ పోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న జనరేషన్ ఏంటి, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో చాలా కంపెనీస్ లే ఆఫ్ అవుతున్నాయి. రీసెంట్గానే టీసీఎస్లో 12,000 జాబ్స్ లే ఆఫ్ అయింది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ hence besides the need for more work, there is also need for protection and support for the workers in the unorganized sector. So unorganized sectors ki ela manam support ivali, unorganized sector ki ela support ivalante government వాళ్ళకి క్రెడిట్ సహాయం చేయడం, అంటే మనీని లోన్స్ రూపంలో ఇవ్వడము. ఓకేనా, ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఆ ఇన్వెస్ట్మెంట్తో ఇంకా బిజినెస్ని గ్రో చేసుకుంటారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ స్కేల్ వర్కర్స్ కానీ వాళ్ళ ఇండస్ట్రీని, వాళ్ళ కంపెనీని గ్రో చేసుకుంటారు. గ్రో చేసుకోవడం వల్ల ఎక్కువ మంది పీపుల్ని హైర్ చేసుకునేసి వాళ్ళకి కూడా జాబ్ కలిగింది. చిన్న షాప్ ఉంది మన ఇంటి దగ్గర అనుకుందాం, ఆ షాప్లో ఒకరు పనిచేస్తూ ఉంటారు. ఆ షాపే సరిగ్గా జరగనప్పుడు వాడిని పనిలోంచి పీకేయాల్సిన పరిస్థితి. ఒక టిఫిన్ షాప్, ఒక హోటల్ ఉందండి మీ ఇంటి దగ్గర, ఆ హోటల్కి ఎక్కువ మంది వెళ్తున్నారు, అప్పుడు వాడు మెయింటైన్ చేసుకోలేడు ఓనరు, ఇంకో 2-3 పనిలో పెట్టుకుంటాడు. ఓకేనా, అదే ఎవరు రాట్లా, ఉండే ఒక పనిని కూడా తీసేస్తాడు. సో ఇప్పుడు వాడు ఎక్కువ మందిని పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ని, ఎక్కువ టేస్టీగా మంచి చెఫ్ని, వాడికి చాలా ఇన్పుట్స్ అవసరం. అది వాడి దగ్గర లేక అట్ట మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ వాడికి వచ్చింది అనుకో, దాన్ని ఇంకా బ్రాంచెస్గా స్ప్లిట్ చేసి బాగా డెవలప్ చేసుకోవచ్చు కదా, అప్పుడు ఎక్కువ మందికి జాబ్ కల్పించినట్టు ఉంటుంది కదా. సో లైక్ వైజ్ వీ కెన్ సేఫ్ గార్డ్, వీ కెన్ ప్రొటెక్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. నాట్ ఓన్లీ ఇన్కమ్ వైజ్ అనమాట, సోషల్ డిస్క్రిమినేషన్ కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎలాగా, రే నీకేం ప్రాపర్ జాబ్ లేదు అనేసి. నెక్స్ట్ కొన్ని సోషల్ వైజ్ అంటే క్యాస్ట్ వైజ్ కానీ ఇలాంటివి, అంటే
ఇంట్లో చెప్పకూడదు, ఎంత మనం అన్అఫిషియల్గా మాట్లాడుకోవాల్సింది, అంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి. రియాలిటీ జరిగేది మనం చూస్తున్నాం. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ అంతా ఏంటంటే స్కెడ్యూల్డ్ క్యాష్, స్కెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళని హైర్ చేసుకునేస్తారు. ఎందుకంటే వాళ్ళల్లో కొద్దిమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళని హైర్ చేసుకునేసి వాళ్ళ దగ్గర పని చేయించుకుంటారు. కానీ వాళ్ళకు రూల్స్ అని తెలిసి ఉంటే, ఇప్పుడు మనము ఫెడరలిజంలో పవర్ షేరింగ్లో నేను చెప్తూనే ఉన్నా, మన రూల్స్ మనం తెలుసుకోవాలి, మనకున్న ఫండమెంటల్ రైట్స్ తెలుసుకోవాలని. సో అలా తెలియని అవేర్నెస్ లేని విలేజ్ పీపుల్ దగ్గర అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పెట్టేసి వాళ్ళ దగ్గర హై వర్క్ లో వేజెస్ ఇస్తున్నారు. అర్థమవుతుందా? సోషల్ డిస్క్రిమినేషన్ అనుభవిస్తున్నారు. అర్థమైందా? అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ద మెజారిటీ ఆఫ్ ద వర్కర్స్ ఫ్రమ్ స్కెడ్యూల్డ్ క్యాష్ అండ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. బిసైడ్స్ గెట్టింగ్ ద ఇర్రెగ్యులర్ అండ్ లో పేడ్ వర్క్, దీస్ వర్కర్స్ ఆల్సో ఫేస్ సోషల్ డిస్క్రిమినేషన్. సో నేను చెప్పేది కదా, ఇక్కడే ఉంది. ఓకే, సెక్టార్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్. చిన్న టాపిక్. ఏంలా ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్ అని అడుగుతారు. 2 మార్క్స్ అంతే. దీని నుంచి ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ అనేది గవర్నమెంట్ ఓన్స్ మోస్ట్ ఆఫ్ ద అసెట్స్ అండ్ ప్రొవైడ్స్ ఆల్ ద సర్వీసెస్. అంటే ఏ సెక్టర్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ సెక్టర్. ఏ సెక్టర్ విచ్ ఓన్డ్ బై ద ప్రైవేట్ పీపుల్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ సెక్టర్. అంతేనా డిఫరెన్స్ అంటే కాదు. పబ్లిక్ సెక్టర్ మెయిన్ మోటో ఏంటంటే టు సపోర్ట్ ద పీపుల్ అండ్ టు హెల్ప్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ. దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే సెక్టారే పబ్లిక్ సెక్టార్. లాభాల కోసం ఉన్న సెక్టార్ ప్రైవేట్ సెక్టార్. ఎలాగ పబ్లిక్ సెక్టర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రోడ్డు వేయాలి, ఆ రోడ్స్ వేయడము, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, రైల్వేస్, ఇవంతా ఎవరి కంట్రోల్లో ఉంది? గవర్నమెంట్ కంట్రోల్లో ఉందా, ప్రైవేట్ కంట్రోల్లో ఉందా? అదే ఫ్లైట్స్ తీసుకోండి, ఏరోప్లేన్స్, గవర్నమెంట్ కంట్రోల్లో ఉందా, ప్రైవేట్ కంట్రోల్లో ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ట్రైన్ ఉంది కాబట్టి ట్రైన్ టికెట్ 500 రూపాయలతో వచ్చేస్తుంది. ప్రైవేట్ కంట్రోల్లో ఏరోప్లేన్ ఉంది కాబట్టి ఫ్లైట్ టికెట్ 10,000, 20,000. అదే ప్రైవేట్ చేతుల్లో కానీ ట్రైన్ వచ్చేస్తే రైల్వేస్ కూడా వెళ్తే వాళ్ళు టికెట్ పెంచేస్తారు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. బస్సెస్ తీసుకోండి. ఆర్టీసీ బస్సులు ఉంటాయి, నెక్స్ట్ అనుకొని రెడ్ బస్సులు, అభి బస్సులు ఉంటాయి ప్రైవేట్వి. ఆర్టీసీ బస్సు అనేది గవర్నమెంట్ది కాబట్టి పీపుల్కి అందుబాటు ధరల్లో ఉంటుంది చార్జెస్. అదే రెడ్ బస్సు, అభి బస్సు ఇలాంటివి తీసుకున్నట్టయితే సేమ్ డిస్టెన్సే, తిరుపతి టు బెంగళూరు వెళ్ళాలి. ఆర్టీసీ బస్సు ఒక 600 టికెట్తో వెళ్ళిపోవచ్చు. అదే రెడ్ బస్సు, అభి బస్సులో 2,000 పెట్టాలి. ఎందుకు? వాళ్ళు ఏసీ ప్రొవైడ్ చేస్తారు. అవంతా అన్నెసెసరీ. మనకు మెయిన్ ఒకటే, సేమ్ ట్రావెలింగ్, సేమ్ డిస్టెన్స్, బట్ ద చార్జెస్ ఆర్ హై బికాస్ పబ్లిక్ సెక్టర్ మోటో ఇస్ డిఫరెంట్, ప్రైవేట్ సెక్టర్ మోటో ఇస్ డిఫరెంట్. పబ్లిక్ సెక్టర్ motto is support for the people and for the welfare of the country. Private sector motto is to gain profits. Okay, examples discuss చేసుకుందాం. ప్రైవేట్ సెక్టర్ అంటే టాటా, టిస్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్ కిందకి వస్తుంది. పబ్లిక్ సెక్టర్ కిందకి తీసుకో ఎలక్ట్రిసిటీ, రైల్వేస్, నవరత్న కంపెనీస్, మహారత్న కంపెనీస్, ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ కిందకి వస్తాయి అన్నమాట. అంతే. ఇవి ఇక్కడ లేదంతా అదే. ద ప్రైవేట్ సెక్టర్ విల్ నాట్ ప్రొవైడ్ అట్ ఏ రీజనబుల్ కాస్ట్. ఎస్, దే ఆర్ లుకింగ్ ఫర్ ద ప్రాఫిట్స్. దెన్ వై షుడ్ దే ప్రొవైడ్ ఫర్ రీజనబుల్ కాస్ట్? దట్స్ ఇట్. There are some activities which the government has to support. The private sector may not continue to their production or business unless the government encourages. అంటే ఇప్పుడు ఆ ప్రైవేట్ సెక్టర్ని తొక్కేస్తుందా అంటే లేదు, గవర్నమెంట్ కూడా ప్రైవేట్ సెక్టర్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే జీడిపి వైజ్ ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు టిస్కో, రిలయన్స్, ఇవంతా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనుకుంటున్నారు జీడిపిని? నియర్లీ 20 to 30% అంతా ఈ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ నుంచే మన ఇండియాకి వస్తుంది. 20 to 30% ఏంది, నియర్లీ 50% కూడా. ఓకే, గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే ఒక ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత జనరేట్ అవుతుంది? అంత కట్టగలుగుతారా వాళ్ళు? కానీ గవర్నమెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే సబ్సిడీస్. అంటే ఇప్పుడు వాళ్ళకే కాదు, ఫార్మర్స్ కూడా సబ్సిడీస్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్లో మీరు ఫార్మర్స్కి సబ్సిడీ ఒక 10,000 సబ్సిడీ చేస్తున్నాం ఇయర్లీ, లేదంటే ఒక 10% సబ్సిడీ చేస్తున్నాం. అలా ఏంది, ఆ 10% వాళ్ళకి తగ్గినట్టే కదా. ఇండస్ట్రీస్ కూడా అలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయడం వల్ల ఇది ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడే కదా ఒక దేశము ఇండస్ట్రియలైజ్డ్, మోడర్నైజ్డ్ కంట్రీగా మారుతుంది. దట్ ఈస్ ఇట్. సో ఈ మొత్తానికి మనం ఏం తెలుసుకున్నాము? మనకు ప్రైమరీ సెక్టర్ ఇంపార్టెంటా, సెకండరీ సెక్టర్ ఇంపార్టెంటా, టెర్షరీ సెక్టర్ ఇంపార్టెంటా? 3 ఇంపార్టెంటే. ఎలాగా? ప్రైమరీ సెక్టర్ లేకపోతే సెకండరీ సెక్టర్ లేదు, టెర్షరీ సెక్టర్ లేదు. అలానే ఓన్లీ ప్రైమరీ సెక్టర్ మీద డిపెండ్ అయితే మనం డెవలప్డ్ కంట్రీగా, మోడర్నైజ్డ్ కంట్రీగా, టెక్నాలజీ వైజ్ ఇంప్రూవ్ అవ్వలేము. అలానే ఓన్లీ టెక్నాలజీ మీద, ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసామంటే ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. ఓకేనా? అందుకే ఫస్ట్ లెసన్లో డెవలప్మెంట్ నేర్చుకున్నాం. డెవలప్మెంట్ అంటే సస్టైనబిలిటీ ఉండాలి, అన్ని సమానంగా ఉండాలి, ఒకదానికి ఒకటి సపోర్టివ్గా ఉండాలి, నాట్ టు బి డిస్ట్రక్టివ్.
ఓన్లీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసి పొల్యూషన్ చేయకూడదు, అలా ఓన్లీ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసి ఒక ఇండస్ట్రీ కూడా పెట్టకుండా ఉండకూడదు, అలా నీ రెండింటి మీద ఫోకస్ చేసి సర్వీస్ సెక్టర్ని తొక్కేసి ఉండకూడదు. ఓకేనా. సిమిలర్లీ వి నో దట్ ఇండియాస్ చిల్డ్రన్ ఆర్ మాల్ న్యూరిష్డ్ అనమాట. అంటే ఇండియన్ చిల్డ్రన్ కూడా ఎలా ఉన్నారు, హెల్త్ వైజ్ చాలా లోలో ఉన్నారు. మాల్ న్యూరిష్మెంట్ అంటే ఉన్న ఏజ్కి కావాల్సిన వెయిట్లో లేరు. ఎందుకు? నెక్స్ట్ ఎందుకు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ గురించి కూడా తెలుసుకున్నాం. మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో 48, ఒడిశాలో 40 ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు లాస్ట్ లెసన్ డెవలప్మెంట్లో నేను చెప్పా. సో ఖచ్చితంగా మీరు దాన్ని నాకు డెఫినేషన్ ఇక్కడ పెట్టండి. సో మధ్యప్రదేశ్లో 48 అంటే 100 మందికి, నేను చెప్పకూడదు. ఓకే, మధ్యప్రదేశ్లో 48 మెంబర్స్ చనిపోతున్నారు. నెక్స్ట్ ఒడిశాలో 40 మెంబర్స్. ఇదే వేరే వేరే దేశాలతో పోల్చుకుంటే ఈ స్టేట్ యొక్క ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ చూడండి ఎంత ఎక్కువ ఉందో. సో ఇవన్నీ మన ఇండియాలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. వై వీఆర్ నాట్ బ్యాలెన్సింగ్ దీస్ 3 సెక్టార్స్ అనమాట. వీఆర్ అన్అవేర్ అండ్ వీఆర్ ఇన్క్యాపబుల్ ఆఫ్ బ్యాలెన్సింగ్ దీస్ 3 సెక్టార్స్. అంటే గవర్నమెంట్ అని అనట్లా, ప్రతిదీ ఎవ్రీవన్ షుడ్ బి బ్యాలెన్సింగ్ కదా. అగ్రికల్చర్ కొన్నిసార్లు అగ్రికల్చరే నాకు వద్దు, ఇండస్ట్రీస్లో కంపెనీస్లో మంచి సాలరీ వస్తుంది కదా, వెళ్ళిపోకూడదు. అగ్రికల్చర్కి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళకి ప్రాపర్ రిటర్న్స్ లేవు. అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా. లైక్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫార్మర్స్కి సపోర్ట్గా మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, ఎంఎస్పి గుర్తుందా, తెలుసా మీకు? అంటే ఇప్పుడు పొలంలో వచ్చిన పంటని బయట అమ్మచ్చు, ఓకే, మార్కెట్స్లో. అక్కడ ఎవరు అంటే ఒక రేటు పెడతారు. ఆ రేట్ ఎంత పెట్టాలా అంటే గవర్నమెంట్ చెప్తుంది, మినిమం నువ్వు ఇంత పెట్టు. ఆ గవర్నమెంట్ ఎలా డిసైడ్ చేస్తుంది అంటే వాడు పండించిన పంట ఇన్పుట్ కంటే కూడా ఒక కొద్దిగా మార్జిన్లోనే ఎక్కువ చెప్పి ఇది నీకు ప్రాఫిట్ ఇస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్, ఈ రేటుకు నువ్వు అమ్ము, దానికన్నా ఎక్కువ అమ్ముకో అనేసి చెప్తుంది. సో ఇలా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. అలా ఎంకరేజ్మెంట్ అనేది లేకపోతే ఒక సెక్టార్ డౌన్ఫాల్ అయిపోతుంది, ఇంకో సెక్టార్ పెరుగుతుంది. అలా పెరగడం అనేది మంచిది కాదుగా. 3 సెక్టార్స్ బ్యాలెన్సింగ్ ఉంటేనే కదా. ఇప్పుడు చూడండి, మాల్ న్యూరిష్మెంట్, అండర్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అక్కడ ప్రైమరీ సెక్టర్ లేకపోవడం వల్లే కదా, అక్కడ సరిగ్గా లేకపోవడం వల్లే కదా, ఇండస్ట్రీస్ అన్ని ఎక్కువ ఉండడం వల్లే కదా పొల్యూషన్ కానీ హెల్త్ కానీ దెబ్బతింటుంది. అలానే అక్కడ అగ్రికల్చర్ ఉండి ఇండస్ట్రీస్ లేకుండా ఉండకూడదని నేను చెప్పట్లా, 3 బ్యాలెన్సింగ్ ఉంటేనే కదా అట్లా. ఇదే ఈ లెసన్ కంక్లూజన్. ఫస్ట్ నుంచి డిస్కస్ చేద్దాం, ఏం పేపర్లు తిప్పేది వద్దు. సింపుల్ వన్ థింగ్, there are 3 sectors in the economy: primary sector, secondary sector, tertiary sector. Primary sector is also called agricultural sector, so it produces natural goods. Secondary sector, it is called industrial sector, so it gives shape to the primary sector and it will transform one product to another product. Tertiary sector, it is a service based sector in which we will provide services. So for example plumbers, tailors, drivers, transporters, etc. Okay, next undukoni how to compare these 3 sectors by using GDP. GDP అంటే the value of all final goods and services produced in a country within a year. Okay, by comparison we will compare with a graph. అక్కడ చూసినట్టయితే సర్వీస్ సెక్టర్ బాగా ఇంప్రూవ్ అయింది, ప్రైమరీ సెక్టర్ బాగా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ దిస్ ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ మోడర్నైజ్డ్ టెక్నాలజీ రావడం వల్ల. అలానే నెక్స్ట్ తీసుకుంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంది. ఆర్గనైజ్డ్ దానికంటే ముందు హౌ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రకారం ఇది రిలీజ్ అయింది. అలాంటి ఇదేంది 100 days ఆఫ్ గ్యారంటీడ్ వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది. అలా ఇంకా ఎక్కువ గవర్నమెంట్స్ కానీ లోన్స్ ఇవ్వడం ఇలాంటివి చేసిందంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు. ఓకే, ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే డిఫరెన్స్ నేర్చుకోవాలి. ఆర్గనైజ్డ్ సెక్టర్ ఫిక్స్డ్ వర్కింగ్ కండిషన్స్ విత్ ఫిక్స్డ్ శాలరీ ప్లస్ జాబ్ సెక్యూరిటీ, ఓకేనా, ప్లస్ పెయిడ్ లీవ్స్. అదే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, నో ఫిక్స్డ్ వర్కింగ్ కండిషన్స్, నో గ్యారంటీడ్ జాబ్, నో గ్యారంటీడ్ ఫిక్స్డ్ శాలరీ, నో ప్రాపర్ డైలీ వర్క్, ప్లస్ నో పిఎఫ్డిఎఫ్ ఎక్సెట్రా, దట్స్ ఇట్, పెయిడ్ లీవ్స్ ఆల్సో. దాని తర్వాత ప్రైవేట్ సెక్టర్ అంటే పబ్లిక్ సెక్టర్ అంటే పబ్లిక్ సెక్టర్ ఇస్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ మెయిన్ మోటో ఇస్ టు డూ సర్వీస్ అండ్ ప్రొవైడ్ వెల్ఫేర్ అండ్ ఇంప్రూవ్ ద జీడిపి ఆఫ్ ద కంట్రీ. అదే ప్రైవేట్ సెక్టర్ మెయిన్ మోటో ఇస్ టు జనరేట్ ప్రాఫిట్స్. ఓకేనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అందుకొని అయిపోయిందా? అంతే, ఇదే సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ. వెరీ ఈజీ లెసన్. ఆ గ్రాఫ్ని బాగా చూసుకోండి, ఈ డిఫరెన్సెస్ని బాగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నాకు తెలుసు.